దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మంచి దేవుడు ప్రేమించినటువంటి వాడు కాబట్టి అనేక మందికి లేనటువంటి మహా గొప్ప భాగ్యం కదా. కొత్త సంవత్సరంలోనికి రావటం అయిపోయింది. ఆల్రెడీ 10 రోజులు గడపటం అయిపోయింది. మరి ఇది 2వ ఆదివారంగా ఈ యొక్క ఆదివారాన్ని జరుపుకోవటం కూడా మనము చేస్తూ ఉన్నాం. ఎంత ప్రేమ కలిగిన వాడు కదా. అనేక మందికి ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, మరణం కూడా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ భయము, ఆ భీతి లేకుండా తన ప్రేమ ద్వారా మరి మనల్ని ఈ స్వతంత్రంలోనికి, తనను ఆరాధించే కృపలోనికి నడిపించిన చాలా మందికి అవకాశం ఉన్న సద్వినియోగం చేసుకోలేరు, అవకాశం ఉన్న దాన్ని ఉపయోగించుకోలేరు. కానీ మనకిచ్చాడు అవకాశం, మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కువగా ఆశీర్వదించినాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఆశీర్వాద ఫలమే మనం ఈరోజు ఇక్కడ కూర్చోవటం అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు మనము విడివిడిగా మాట్లాడుకున్నటువంటి 2 మెసేజ్లు, 2 అంశాలను ఒకటిగా చేసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అనేది ఒక ఆలోచన ఉన్నది. ఏమిటి అంశాలు అంటే, మొట్టమొదటిది ఏమిటంటే రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తాం. 12వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడవచ్చు ఈ మాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనము, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనము కీర్తనలు 35లో రెస్పాన్సివ్ రీడింగ్గా చదివినటువంటి దాంట్లో కూడా ఇవన్నీ కూడా గమనించడం. దావీదు అంటూ ఉన్నాడు, నువ్వు నాకు మేలు చేయి, నా శత్రువులు నన్ను తరుముతూ ఉన్నారు, నాకు సహాయం చేయి, వారిని కొట్టు, వారిని ఇచ్చేయి, వారిని ఇబ్బంది పెట్టు, వారిని నాశనం చేయి, నాకు విడుదల ఇవ్వు, నా రక్షణకర్తవు నీవే, నా ఎముకలు సైతం నిన్ను రక్షణకర్తగా పొగుడుతున్నాయి, కొనియాడుతున్నాయి, కీర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి, చేయి విడువకు, త్వరగా రా. ఇలా మనకు దావీదు అన్నటువంటి మాటలు 35వ కీర్తనలో చదువుకున్నాం. కావాలంటే మళ్ళీ చూద్దాం మధ్యలో. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా మంచి మాట ఉన్నది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అంటూ ఉన్నాడు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి అంటూ ఉన్నాడు. ఈ మాటలు చాలా మందికి కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు, కొంతమందికి ఇష్టంగా ఉండవచ్చు. ఎందుకంటే నాకేమన్నా ఎవడన్నా చేసినప్పుడు నా చేతులతో నేను ఏమన్నా చేస్తే వచ్చా ఉత్సాహం, ఉల్లాసం, నా పక్షాన్ని ఎవరన్నా పోయి చేసి వచ్చినారు అనుకో పెద్దగా ఉండకపోవచ్చు కదా. నన్ను కొట్టినాడు, నేను కొడితే ఉండే సంతోషము, ఇంకొకటి నా తరపున పోయి కొట్టినాడు అనుకో, ఏముంటుంది సంతోషం? ఉంటుందా? నా ఉత్తం ఉడికిపోతుందిరా, నా చేతులతో నేనే కొట్టాలరా వాడిని అంటుంటారుగా డైలాగులు. అనరా? అనలేదా ఎప్పుడు? అబ్బా ఎంత మంచివారండి మీరు. కానీ దేవుడు ఏమంటాడంటే, పగ తీర్చకనక, మీకు మీరే పగ తీర్చకనక దేవుని ఉగ్రత అనేది ఒకటి ఉంది, ఆ ఉగ్రతకు చోటీయుడి అంటూ ఉన్నాడు. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో, ముఖ్యంగా దావీదు, రాజ్యాలు, యుద్ధాలు ఇవన్నీ చూసినప్పుడు నిజంగానే దేవుడు యుద్ధము యెహోవాది, అంటే మన పక్షాన యుద్ధం చేయటం, నా పక్షాన వాద్యమాడు అంటున్నాడు కదా దావీదు. 35వ కీర్తనలో ఏమంటాడు? ఒకసారి తీయండి, పొద్దున చదువుకున్నాం. 35వ కీర్తనలో ఏమంటాడు చూడండి దావీదు, నాతో వాద్యమాడు, వారితో నీ వాద్యమాడు, నన్ను ద్వేషించే వారితో నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటా ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ఎంత చక్కటి మాటలను మనం చూస్తా ఉన్నాం. నాకు సహాయుడమై లేచి నిలువు, ఈట చూసి నన్ను తరుము వారిని అడ్డగించు, నేనే నీ రక్షణని నాతో సెలవివ్వు అంటూ ఉన్నాడు. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగ చేయి, నాకు కీడు చేయని ఆలోచించే వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుతున్నాడు, సిగ్గుపడుతురు గాక, అలాగ చెయ్యి అంటా ఉన్నాడు. ఈ దూతను పంపించే వారు పారదొరలటానికి అంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఎంత మంచిగా ఆయనకు ఎంత సహాయంగా దేవుడు వచ్చాడు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఆయన న్యాయం తీర్చాలి, ఆయన ధర్మం జరిగించాలి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నా మీదకి ఇలా లేశారు, అలా లేశారు, అలాగే హింసిస్తూ ఉన్నారు, నా ప్రాణం తీయజూచుచున్నారు, కాబట్టి నీవు నాకు సహాయకుడిగా రా, ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటావు, నన్ను నాశనం చేయకుండా నా ప్రాణాన్ని రక్షించు, ఆ సింహపు నోటి నుంచి, వాళ్ళ నోటి నుంచి నన్ను కాపాడు. ఇలాగా అనేక రీతిలుగా ఆయన ఒక ప్రార్థన రూపంలో కానివ్వండి, బ్రతిమాలుకుంటున్నటువంటి రూపంలో కానివ్వండి, ఈ ఉదయకాలమే మనం ఈ యొక్క దావీదు కీర్తనను చదివాం కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అంటున్నప్పుడు
కొంతమందికి ఏంటంటే పిరికిగా ఉంటారు, ఎందుకులే అనుకుంటుంటారు. వాళ్ళకి ఇంకా సంతోషం, నా బదులు ఇంకొకటి కొట్టొస్తే నాకు కూడా సంతోషంగా ఉబలాటంగా ఉంటుంది. ఒకవేళ నేనే బలవంతుని అనుకో, నువ్వేంద్ర నేనే పోయి కొట్టేస్తాను అంటే అది తప్పేమో. ఎందుకంటే దేవుని వాక్యంలో నాకివ్వు అవకాశము అంటూ ఉన్నాడు. పగ తీర్చటం నా పని, నేను చేస్తాను, వెంజెన్స్ ఇస్ మైన్, పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలముని ఇస్తా అంటాడు. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దుఃఖం ఎక్కువైపోయి అవతల వారి ద్వారా ఇబ్బంది అయినప్పుడు కొంచెం చూడు, వాళ్ళని కంట్రోల్ చేయి, వాళ్ళకి ఏదైనా చెయ్యి, వాళ్ళకి ఇది చెప్పు అది చెప్పు అంటూ ఉంటాం. ఇంత బాగుంది కదా. సరే, ఆ రోజు ఆ సందర్భము ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. దేవుడైతే నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి వాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి వాడు అనేది మనందరికీ తెలుసు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఉన్న కాలం ఏమిటి? క్రైస్తవులుగా మనం అనుకునే కాలం ఏమిటి? ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. కృప అంటే ఏంటి? నువ్వు ఏం చేసినా కనికరించేటువంటి పరిస్థితులు. ఎంతసేపు నీ రక్షణ విషయంలో ఇంకా ఎక్కువగా దేవుడు ఆశిస్తూ ఉంటాడు. నువ్వు రక్షించబడాలి, నువ్వు విశ్వాసంలో బలపడాలి, అలా ఉంటుంది. కాబట్టి ఎవరి గురించో ప్రత్యేకంగా అక్కర్లా, మనమే కొట్లాడుకున్నాం అనుకో. ఇప్పుడు కొట్టిన వాడి పరిస్థితి ఏంటి, కొట్టించుకున్న వాడి పరిస్థితి ఏంటి? కొట్టినవాడు ఏమంటాడు? కృపాకాలంలో ఉన్నాం కాబట్టి నన్ను వదిలే అంటాడు. పగగిగా వెంకాకు, కృపాకాలంలో ఉన్నాం దయచూడు. కొట్టించుకున్నాడు ఏమంటాడు? పగ తీర్చడం నా పని అన్నావు, పోయి కొట్టిరాపా అంటాడు. మరి ఇద్దరము ఏకీభవించి ప్రార్థించాల్సినటువంటి మనం దేవుణ్ణే కాస్త కన్ఫ్యూజన్లోనో డైలమాలో పెట్టే పరిస్థితి ఆ ప్రార్థనలు చేస్తే ఏమైపోద్దండి? రెండు నెరవేర్చుకోండి కదా. కానీ దేవుడు ఎక్కువగా దేనికి మొగ్గు చూపుతాడు, దేని వైపు మల్లుతాడు. కొన్ని లోకరీతిగా ఉంటాయి. ఆ లోకరీతిగా ఉన్నటువంటి వాటిని బట్టి మనం డెసిషన్స్ తీసుకోలేము, నిర్ణయాలు తీసుకోలేము. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మత్తయి సువార్తలో మీరు గమనిస్తే 5వ అధ్యాయంలో 44వ వచనంలో కూడా మీరు గమనిస్తే ఏమన్నదండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏముందండి? నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఆనేమో హింసించిన వారంటే పగ, అంతే కదా. మనం హింసించబడ్డాము అంటే ఏమవుతుంది? కోపం వస్తుంది. మనం చేయగలిగితే మనం చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతే నువ్వు నా బదులు, నేను శిల్ప నా బదులు నువ్వు పోయి కొట్టిరాపు, నువ్వు నాకంటే బలవంతురాలు అంటావు. ఏదో ఒకటి జరగాలి. జరిగితే నాకు మనసుకు నెమ్మది ఉంటుంది, మంచిగా నిద్ర పడుతుంది కాదు. లేకపోతే ఉడికిపోతూ ఉంటా కదా. వాళ్ళు నన్ను ఇది చేశారు, వాళ్ళు నన్ను అవమానించారు. ఇదే దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి, పగ కాదు నువ్వు చేయాల్సింది. దావీదు చెప్పినట్టుగా ఆ రోజు ఆ సందర్భాన్ని బట్టి దావీదు అన్నాడు, పోయి పగ తీసుకురాపో, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు నా ప్రాణం తీసేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను చాలా క్రిటికల్ పొజిషన్లోకి తీసుకొచ్చారు, ఇంతకంటే ఘోరమైనది నాకు ఏమన్నది చెప్పు, నా పక్షాన యుద్ధం చేయి, నా పక్షాన వాద్యమాడు అంటూ ఉన్నాడు. నిర్నిమిత్తముగా అన్యాయముగా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారన్న మాటలు కూడా ఈ యొక్క కీర్తనలో మనం చూసాం, చదివాం. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాక లేటుగా వచ్చిన వాళ్ళు అది చదవండి, 35వ కీర్తన. అయితే ఇక్కడ ఈ రెండు అంశాలను చూస్తూ ఉన్నాను. మొట్టమొదటిది ఏమిటంటే, పగ తీర్చడం నా పని, దేవుని ఉగ్రతకు చోటివ్వడి, మీకు మీరే పగ తీర్చుకునవద్దు అంటున్నాడు. ఎందుకంటే నేనే ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. కొట్టిన వాడికి ఏమిస్తాడో, కొట్టించుకున్న వాడికి ఏమిస్తాడో అది దేవుని చిత్తం. అయితే ఇదే విషయాన్ని దేవుడు ఇంకో దగ్గర ఈ విధంగా మాట్లాడుతున్నాడు, హింసించిన వారి కొరకు ప్రార్థించుడి అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనము కృపాకాలంలో ఉన్నాం. అయితే దానికి తోడుగా విభిన్నమైనటువంటి రీతుల్లో హింసలు ఎక్కువగా పొందుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా క్రైస్తవుల పైన జరిగేటువంటివి ఏంటో మనం చూస్తూ ఉన్నాం. అది నేను ఏదో ఇతరుల గురించి మాట్లాడడం లేదు, మనలో మనకు జరుగుతున్న అంశాలను కూడా చెప్తూ ఉన్నాను కదా. ఎవరు కూడా సరైన రీతిలో తూగట్లేదు. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఇరుకులే, ఎప్పుడు ఇబ్బందులే. కలిసినట్టే ఉంటాం కానీ ఐక్యత ఉండదు, చూసినట్టే ఉంటాం కానీ నిద్రపోతూ ఉంటాం, ఇంక మాట్లాడినట్టే ఉంటుంది కానీ మౌనవ్రతంలోనే ఉంటాం. కాబట్టి ఈ పై మెరుగులు అనేటువంటివి ఎక్కువగా రూపుదిద్దుకున్నాయి. పైన పఠారం లాగా మనం చేస్తున్నాం, మేడిపండు చందాన బ్రతుకుతున్నాం. కాబట్టి నిజ క్రైస్తవులమా కాదా అంటే ఇక మనం ఎవరిని క్రిటిసైజ్ చేయలేము, ఎవరిని ఏలెత్తి చూపించలేము. ఎందుకంటే మళ్ళీ కృపాకాలంలో ఉన్నాం. నేను ఈరోజు అన్నాను అనుకున్నాను సరిగా లేవని, కృపాకాలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్షమించబడి నేనే వదిలేయబడితే నాకు పోద్ది. కాబట్టి నేను నా యొక్క పరలోకపు స్వాస్థాన్ని దేవుని దగ్గర దాన్ని పోగొట్టుకోకూడదు. ఏది చేసినా నేను నాది నిలుపుకుంటూ నీది నిలిపే ప్రయత్నం చేయాలి కానీ నాది పోగొట్టుకున్నంత త్యాగం నాకు లేదు. పౌలుకు ఉండిందేమో, పౌలు గారికి ఉండింది కదా, కావాలంటే నేను రక్షణ కోల్పోతాను ఒకవేళ కొంతమంది రక్షణలోనికి వస్తే అంటాడు. పాపం అంత దమ్ము నాకు లేదు, అంత ధైర్యము నాకు లేదు. కాబట్టి నాది నేను కాపాడుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని, ప్లస్ నేను ఇంకో కొంతమందికి ఆత్మీయ జీవితం కట్టడంలో సహాయం చేస్తూ ఉండాలి.
నాకేం నేను కట్టలేకపోయినా ఇదిగో ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పగలిగిన స్థితి నాకు ఉండాలి. అది నేను కంపేర్ చేసుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ రెండు విషయాలను మనం విడివిడిగా అనేక రీతులుగా అనేక మెసేజెస్లో విన్నాం. పగ తీర్చుట ఏ విధమైన ఇబ్బంది వచ్చింది, మనసులో కుతకుత ఉడికి రక్తం ఉడికిపోతుందన్న అంటున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, ఒరే బాబు ఏం పగబట్టగాకు, నీ పగ నిన్నే తినేస్తుంది, కాబట్టి చింతపడాకు, దేవునికి వదిలేసాయి అంటూ ఉంటావు. ఎందుకంటే దేవుడికి ఇస్తే దేవుడే బాగా, నువ్వు కొట్టే చిన్న దెబ్బ, దేవుడు కొట్టే పెద్ద దెబ్బ, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటామని కొంచెం ఏడుపు తగ్గించడానికి. అయితే ఇక్కడ రెండు విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం కృపాకాలంలో ఉన్నాం. మెర్సీతో పాటు, మెర్సీ అంటే మన దగ్గర ఎవరు మెర్సీ లేరు కాబట్టి నన్ను పిలిచినాను అనుకోకుండా, ఇంకా ఇంకోటి ఏంటి, ఫర్గివ్నెస్, క్షమించేటువంటి గుణం అంటే ఈ రెండు చాలా హైలైట్ చేసి చెప్పబడదు. ఎందుకంటే క్రైస్తవంలో మూల స్తంభాలు ఇవి కదా, క్షమించే గుణము, దయాగుణము. దేవుడు అటువంటి గుణాలతో ఉన్నాడు కాబట్టి మనం ఆయన నమ్మాం కాబట్టి ఆయన గుణాలను నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం. ఇది జీవితకాల పోరాటం. ఒకేసారి వచ్చి కూర్చోదు, అదంతా కూడా అలవాటు కదా. అంత అలవాటు ఇవేవో తినడం మానేయటమో, సిగరెట్ మానేయటమో, సినిమా మానేయటమో కాదు. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తాయి, సిచ్యువేషన్స్ మారిపోతాయి, మళ్ళీ పడతాం, మళ్ళీ లేస్తాం. కాబట్టి ఒకేసారిగా మార్పు చెందడం అనేది జరగదు. మార్పు చెందాలి అన్న ఆశ మాత్రం నీళ్ళ చావకూడదు. అలా ఉంటే ఇది చచ్చిపోయే వరకు ఇది పోరాటం, మంచి చెడుల మధ్య జరిగేటువంటి పోరాటం జరుగుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మనం మంచి వైపు నిలబడాలన్న ప్రయాసం ఉంటుంది కాబట్టి దేవుడు కాపాడుకుంటూ వస్తాం. మంచికి ఎప్పుడు కనపడని సహాయం ఎక్కువ ఉంటుంది, చెడుకు కనపడే సహాయం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ చెడుకుండేటువంటి సహాయము ఉఫ్ అంటే ఊదితే వెళ్ళిపోతుంది. మంచికుండే కనపడని సహాయము, దైవిక సహాయము. అట్లాగే ఈ స్నేహితులు కొంతమంది ఎవరైతే మనల్ని యథార్థంగా నమ్ముతారో వాళ్ళతో ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళు అంటే ఇప్పుడు జరగంగానే వచ్చి నా పక్కన నిలబడకపోవచ్చు. కాబట్టి మనం గమనిస్తే ఈ పగ తీర్చడం నా పని అంటున్నాడు దేవుడు కదా. ఈ పగ తీర్చిన లెవెల్కి వచ్చేసరికి భార్యాభర్తల మధ్య కూడా పగలు ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య పగలు ఉండొచ్చు, చుట్టాలు స్నేహితుల మధ్య పగలు ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏమంటాడంటే, నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పగ తీర్చడం నా పని, నీ పని కాదు. దేవుని ఉగ్రతకు చోటీయుడి, మీకు మీరే పగ తీర్చు. కనుక చాలా స్పష్టంగా ఉంది, చాలా క్లియర్గా ఉంది అన్నమాట. ఏదో నేను డైలమాలో పెట్టి కన్ఫ్యూజ్ చేసి చేస్తే చేయకపోతే చేయద్దు అన్నట్టు లేదు. చేయొద్దు అంటే చేయొద్దు. మరి ఇక్కడ ఈ వాక్యం మనకు ప్రతిదీ కూడా వాక్యం ఏంటి, ఒక వాగ్దానం ఏం కావాలి, నెరవేర్చబడాలి. అంతే కదా, దాని ఫుల్ఫిల్మెంట్ ఉంటేనే కదా మనకి ఏదన్నా కదా. చెట్టు నాటావు, పండ్లు కాకపోతే ఏం లాభం? సరే ఏదో నీడ వస్తుంది అనుకోవడానికి కూడా నీడ కూడా రాలేదు అనుకోండి, ఏం చేస్తాం? మనకి ఏదో ఒక ఫలితం ఉండాలి. కాబట్టి పగ తీర్చడం నా పని, మీరే పగ తీర్చుకనక దేవుని ఉగ్రత అంటే ఎవరు కొట్టంగానే పాండిని 10 మందిని వేసుకుని రే రారాయడంలో వడే రారాయడంలో రా పోదవాడని కొట్టాడు అనడానికి లేదంట క్రైస్తవులకి. మరి అలా ఉండటాన్ని బట్టి ఇంకా మనం బలహీనంలో అనుకొని ఇంకా ఎక్కువగా రెచ్చిపోతూ ఉంటారు వాడు. అయినా ఏమంటాడంటే దేవుడు, మీకు మీరే పగ తీర్చుకోవాలి. ఈ రెండు విషయాలు మీరు గమనించండి. ఒక పక్కనేమో నేను పగ తీరుస్తాను, నేను చూసుకుంటాను, మీరు ఎందుకు, మీరు గమ్మునుండి నాకు అప్పగించండి అంటూ ఉన్నాడు. రెండో పక్కనేమో ఆయనే దయాగుణం, కరుణాగుణం. ఇప్పుడు నాకు నమ్మకం ఉందా? ఇప్పుడు చేస్తానని ఖచ్చితంగా చెప్పిన దేవుడు రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నా శత్రువును నేను దేవునికి అప్పగించి నిమ్మలంగా కూర్చోగలనా? నాకు డౌటే. ఎందుకంటే దేవునికి అప్పగించిన కృపాకాలం కాబట్టి సరే పోరే ఇంకోసారి చేయ కానీ పంపిస్తాడో ఏం కథను. నా కడుపు అంటే ఎట్లుంది, ధన నాకు ఈపున వచ్చి పంపిస్తే చల్లబడతాను నేను. ఎందుకంటే నాకు అట్లా అవమానం జరిగింది, నాకు ఆ ఇబ్బంది వచ్చింది. కాబట్టి నేను అతన్ని గురించిన ఊహ నాకు ఎట్లుంటుంది, కొడితే నేను కొట్టాలా, నన్ను కొట్టొద్దు అంటున్నావు కదా, నువ్వు కొట్టు. ప్రార్థనలు అలాగే చేస్తాం కదా, నువ్వు కొట్టు. ఎందుకంటే దేవునికి అప్పగించి దేవుని కొడితే బాగుంటుంది, దిమ్మ తిరిగిపోవాలి, మైండ్ బ్లాక్ అయిపోవాలి. కాబట్టి మనం కొట్టడం కంటే దేవునికి అప్పగించి. కానీ ఇక్కడ దేవుడు కూడా ఏమైపోయిందంటే, ఒక్క మాటలో చెప్తానండి, సిలువలో హింసించే వారికి ప్రార్థన చేశాడు కదా. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేగా అన్నీ తెలిసి బాగా ఇంత గుడిముట్లు వేసుకొని బాగా చేస్తున్నారు వాళ్ళు, సైనికులు కానీ అక్కడ ప్రజలు కానీ ఆ ప్రభుత్వం కానీ ఆయన సిలువ వేస్తూ ఉన్నారు. మరి అమాయకంగా ఏం తెలియనట్టు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరువురు కనుక వీరిని క్షమించమన్న దేవుడు ఎక్కడండి మన బదులు ఆయన పోయి కొట్లాడేది, ఎక్కడండి మన బదులు ఆయన పగ తీర్చుకునేది? ఈ రెండు కూడా మనము ఈరోజు కంపేర్ చేద్దాం. దేవుడైతే మాట ఇచ్చాడు, తప్పే దేవుడైతే కాదు. ప్రతిదీ యథార్థమే, ఇది యథార్థమే, అది యథార్థమే. ఏ సిచ్యువేషన్ బట్టి, ఏ పరిస్థితిని బట్టి. ఇప్పుడు కొన్నిసార్లు మనం లోకరీతిగా కొన్ని ఉంటాం. ఇప్పుడు చూడండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి, కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మీరు ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మీరు గమనిస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి. 39వ వచనం నుంచి కూడా మీరు చూస్తే,
నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుమంటే ఎంత సాఫ్ట్గా ఉండాలో మనం గమనించండి. ఎంత సాఫ్ట్గా ఉండాలో మనము అంటే క్రైస్తవులు అనగాదు, నిజంగా నమ్మినటువంటి వాళ్ళు అన్నారు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు నిజంగా నమ్మినవాడు కాకపోవచ్చు కదా, నిజంగా నమ్మినవాడు కాకపోవచ్చు. తెల్లనివన్నీ పాలు బైబిల్ పట్టుకున్నవాడల్లా క్రైస్తవుడు ఇలా అనుకోవడం, ఆదివారం చర్చికి రాగానే నిజ క్రైస్తవుడు అనుకోవడానికి లేదు. యథార్థంగా దేవుని మాటలు ఆలకించి విని హృదయంలోకి తీసుకొని దాన్ని అనుసరించి నడుచుకునే ప్రయత్నం. పాస్ అవుతామా నిలబడతామా లేదనే కాదు. మనం ఎప్పుడు కూడా ఏదైనా నేర్చుకోవాలంటే ఒకేసారి అన్ని వచ్చేస్తాయని కూడా ఊహించుకోరాదు. పడతాంటాం, వేస్తాంటాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. నీ ప్రాక్టీస్కి తగినట్టుగా ఆయన సిచ్యువేషన్స్ పెడతానే ఉంటాడు, ప్రాక్టికల్స్ ఇస్తూనే ఉంటాడు కదా కదా జువాలజీ రికార్డ్స్ రాసుకున్నట్టు ప్రాక్టికల్స్ అన్నమాట. కాబట్టి నువ్వు నేర్చుకునే వరకు నీకు ప్రాక్టికల్స్, ఆ శోధనలు, ఆ పరిస్థితులు వస్తూనే ఉంటాయి. నువ్వు నెమ్మది పడి ఉండవు, యాప్ట్గా అవన్నీ రావడం దేవుడు తీసేస్తాడు. కాబట్టి ఈ రెండు విషయాల గురించి మనము కొంత మేర ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మీరు చక్కగా ఉన్నాయి. కుడి చెంప కొట్టు వాని మీద ఎడమ చెంప కొట్టు త్రిప్పుము, ఎవడైనా నీ మీద వాద్యం వేసి నీ అంగి తీసుకున్న ఎడలా నీ పై వస్త్రం కూడా ఇచ్చి, ఇవన్నీ జరుగుతున్నాయండి ఇప్పుడు. కానీ ఈ లెవెల్లో ఉండాలి అంటాడు కదా. ఒక మాట అనకముందే కాపరిని కూడా చూడరు, తల్లిదండ్రులను కూడా చూడరు, ఇక స్నేహితుల్లో బంధువులు ఇరుగుపోయే వారిని మనం ఏం చూస్తామండి. అది అయ్యేదేనా. అందులో ఇంకా మనల్ని ద్వేషించేవారు, మన మీద పగబెట్టుకునేటువంటి వారు. క్రైస్తవులు అంటేనే ఆనాడు రక్షించబడక ముందు, సౌలు పౌలుగా మార్చబడక ముందు ఏం చేసేవాడు? చెమడా తోలు వచ్చేవాడు. ఇప్పుడు మనల్ని చూస్తే ఎప్పుడెప్పుడు తోలు వద్దామా అని ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అంటే ఐ హేట్ యూ అంటాడు తప్ప ఐ లవ్ యూ టూ అన్నాడు కదా. ఐ లవ్ యూ టూ అని ఎందుకంటాడు? మన చెమడా తీయాలనుకున్నాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు? నాకు అప్పగించు, నేను పగ తెచ్చుకుంటా. సరే, నమ్మకంగా అప్పగిద్దామని అనుకుంటేనేమో ఈ మాటలు కొంచెం నన్ను డిస్టర్బ్ చేస్తాయి. ఎందుకు చేస్తాయి? ఆయనేమో కరుణించే దేవుడాయే, కృప కలిగినటువంటి వాడాయే. అసలు యేసు ప్రభు అంటేనే ప్రేమాస్వరూపుడు, దయాస్వరూపుడు, ఆయన పేర్లే అవి. ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది. కుడి చెంప కొట్టు అని వైపులకు ఎడమ చెంప అంటే వాడు ఎడమ చెంప వీపు పగలు కొట్టిపోతాడని మనం జోకులు వేసుకుంటాం కదా. ఒక చెంప మీద కొట్టేటోనికి రెండో చెంప తిప్పితే రెండో చెంపతో పాటు మూడో చెంపతో పాటు ఒళ్ళు హునం చేసి పంపిస్తాడు. కాబట్టి మనం నమ్మటానికి కొంచెం డైలమా, కొంచెం డౌట్ఫుల్, కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. కానీ దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. పగ తీర్చుకుంటానంటే పగ తీరుస్తాడు, శిక్షిస్తానంటే శిక్షిస్తాడు, హెచ్చరిస్తానంటే హెచ్చరిస్తాడు. ఇది నువ్వు జ్ఞాపకం పెంచుకోవాలి. ప్లీజ్ దయచేసి ముఖం కట్టుకొచ్చుకోండి, దయచేసి ఎవరైనా సరే. ఇది జబ్బు. అట్లాగే బస్సులో పెట్టేటప్పుడు యూరిన్ కూడా చూడండి, ఒక్కడు లేడు, లేచినాడు ఒక్కడంటే అందరు నలుగురు దిగుతారు. నిద్ర కూడా ఒక్కళ్ళు పోతే నలుగురికి అంటుకుంటారు. దయచేసి మానండి, దయచేసి మానండి. ఎవరైనా సరే, పెద్దవారైనా సరే. గంటల తరబడి మీకోసం సిద్ధపడి చేసినటువంటి ఆత్మీయ భోజనం ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మంచిది. పగ తీర్చడం నా పనిగా దేవుడు చూసుకుంటే నిద్రపోయేటోళ్ళని కూడా. కాబట్టి ఇది నాకు సంబంధించిన అంశం కాకపోయినా కంటి చూపు కనపడుతుంటుంది కాబట్టి బాధలో చెప్తాను. సరే, అది వదిలేద్దే. పగ తీర్చడం నా పని అని ఒక పక్క చెప్తూ ఉన్నాడు. ఇంకోటి ఏమో కీడులకు ప్రతికీడు చేయవద్దు, శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, ఇలాగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండిట్లో ఏది సత్యం అంటే రెండు సత్యాలు. మరి ఎలా చేస్తాడు దేవుడు, ఎలా చేస్తాడు అనేది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. దాన్ని మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రెండు ఇంతకుముందు మనం విడివిడిగా చూసాం. క్షమాగుణ గురించి లెక్కలేని మెసేజ్లు వినింటాం. అట్లాగే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు బాధపడకరా, పగ తెచ్చుట దేవుని కాదు, దేవునికి అప్పగించు అని చెప్పటాలు కూడా మీరు అనేకం విని ఉంటారు. అయితే ఒకే విషయంలో కొట్టిన వాడికి కొట్టించుకున్న వాడికి ఏం న్యాయం చేస్తాడు దేవుడు అంటే, వాళ్ళకి న్యాయం చేయడం అంటే వాళ్ళకి శిక్ష పడడం, కొట్టించుకున్న వాడికి న్యాయం చేయడం అంటే ఇతనికి ఏదైనా మేలు జరగటం కదా. ఇది మనం గమనించుకుందాం. మీరు మొట్టమొదటి క్షమాగుణ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 44వ వచనంలో మీరు చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. అసలు ఇవన్నీ చేయాలి. ఎందుకు చేయాలి అంటే, నమ్మారు అంటే దేనికోసం నమ్మారు? ఆ తండ్రికి కుమారులై ఉండటానికి, దేవునికి కుమారులై ఉండటానికి. మరి దేవునికి కుమారులై ఉండటానికి ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయట్లేదంటే నువ్వు అది పోగొట్టుకుంటున్నావు. ఏది పోగొట్టుకుంటున్నావు? 10 రూపాయలు ఇస్తే ఏదో భోజనం పెడతాడు, టిఫిన్ పెడతాడు, టీ ఇస్తాడు. నువ్వు 10 రూపాయలు ఇవ్వకుండా టీ పెట్టు, కాఫీ పెట్టు అనడానికి ఇల్లు కాదు కదా. దయచేసి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చి పుచ్చుకునే తత్వంలాగా ఉండాలి. దేవునితో కూడా మనం ప్రేమని ఇవ్వాలి, సహాయాన్ని పొందుకోవాలి అంటే.
మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని విషయాల్లో మీరు దేవుని కుమారులై ఉండినట్లు, అంటే ఇప్పుడు మీరు దేవుని కుమారులు అనిపించుకోవాలన్నా, దేవుని కుమారులు అవ్వాలి అన్నా, దాన్ని కంటిన్యూ చేయాలన్నా ఇవన్నీ చేయాలి. ఏం చేయాలి? మొట్టమొదటిది ఉండినట్లు ఏమంటున్నాడమ్మా 44లో, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎక్కడ ప్రార్థన చేస్తాం? ఏం చేస్తాము? వాని కాళ్ళు ఇచ్చేయి, వాని కళ్ళు బిగేయి, వాని ఈ బగలు కొట్టు, నన్ను హింసిస్తూ ఉన్నాడు, నన్ను ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు అని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఈ రోజులు అట్లా ఉన్నాయి, చెడ్డగా ఉన్నాయి. మనం ఎంత మెత్తపడతామో అంతగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఇంకా చేస్తారు. కానీ మనకు అయ్యో పాపం ఏదో మెత్తగా ఉన్నట్టు పోయి వదిలే అనేటువంటి కరుణ వాళ్ళకి కలగదు. కాబట్టి ఈ రెండు నెరవేర్చబడాలి. ఒక పక్క మనం కూడా శత్రువును ప్రేమించాలి, శత్రు కొరకు ప్రార్థన చేయాలి, హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక పక్క దేవునికి అప్పగించడం ద్వారా ఏం న్యాయం జరుగుతుందో కూడా గమనించాలి. ఎందుకంటే ఒకవేళ ఇది జరగలేదు అనుకోండి, మీరు ఇర్మియాలో మీరు గమనిస్తే 9వ అధ్యాయం 24వ వచనంలో ఇర్మియాలో ఇది మనం ఎప్పుడు చదువుకునేటువంటి మాట, ఈ భూమి మీద నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేను తెలుసుకొని మీరు అతిశయించుడి అంటూ ఉన్నటువంటి మాట నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 24వ వచనంలో 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మీరు గమనించినట్లయితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలన అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే. మీరు గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి న్యాయము జరిగించేటువంటి దేవుడు. మీరు గమనించాలి. నేను చివరికి వచ్చేసరికి మీ కంక్లూజన్లో మీకు కొంత క్లారిటీ రావచ్చు, కొంత తెలిసి రావచ్చు. అప్పటి వరకు మనం క్షమాగుణాన్ని సపరేట్ తీసుకుందాం, ఈ పగ ఇచ్చే గుణాన్ని సపరేట్గా తీసుకుందాం. ఈ రెండింటిని కలిపి ఏం చేయాలనేది చివరిలో మిక్సప్ చేద్దాం. అయితే మీరు ఇక్కడ గమనిస్తే న్యాయం జరిగించేటువంటి దేవుడు. ఈ మాటలో ఎక్కడ కూడా అసత్యము లేదు. నేను నమ్మాను, నీ దగ్గరకు వచ్చాను, నాకు సాయం చేస్తాం, నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఏ విధంగానైనా సాయం చేస్తాం, వెనకడిగైతే వేయవు. ఇది దేవుని విషయంలోనూ, మనకు కావాల్సిన వాళ్ళ విషయంలోనూ మనకి ఇది ఆయన దగ్గరికి పోతే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడండి అంటాం కదా. అట్లాగా ఒక నమ్మకం ఏర్పడ్డది. ఆ స్థితి నుంచి మనం పక్కకు తొలగలేము. కాబట్టి మనం గమనించుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ విధంగా మనం మెర్సీ కాలంలో, కృపాకాలంలో ఉన్న క్షమించాల్సినటువంటి ఆ క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మరి ఇక్కడ చివరి వరకు మీరు గమనిస్తే 44, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. దేవుని లక్షణం అది, దేవుని గుణం అది. ఆయన కుమారులై ఉండినట్లుగా యేసుప్రభు లక్షణాన్ని, యేసుప్రభు గుణాన్ని, యేసుప్రభు తత్వాన్ని మనం అవలంబించాలి, నేర్చుకోవాలి. ఇది అసాధ్యమేమీ కాదు, కొంచెం కష్టం. ఎందుకంటే మానవ శరీరము నైజం ఏమిటంటే ఈ పగ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, అసూయతో నింపబడినటువంటి పరిస్థితులు. వీటన్నిటిని తొలగించుకుంటూ రావాలంటే మెల్లమెల్లగా పని జరుగుతూ ఉంటాయి. ఒకేసారిగా ఒక్క నైట్లో ఇలా అహంఫట్ అనగానే మార్పు రాదు. అయితే దీనికోసం ప్రయాసపడటం, దీనికోసం ప్రయత్నం చేయడం క్రైస్తవుల యొక్క మొదటి లక్షణం. నాకు రాదు, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటానడానికి వీలు కాదు. కొన్నిసార్లు మనం ఆశిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకరీతిగా కొన్ని నష్టాలు, కష్టాలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ న్యాయం జరుపు. న్యాయం అన్నాం కాబట్టి న్యాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని అబ్బాయి మోసం చేసి, లేదా ఒక అబ్బాయిని అమ్మాయి మోసం చేసి, ఎందుకంటే ఇది కూడా జరగవచ్చు కదా, అంతసేపు వీళ్ళు తింగర బుచ్చులే అనుకోవడానికి లేదు. ఇప్పుడు తెలివి మీరు పోతున్నారు కాబట్టి అమ్మాయిలు కూడా ఏదో ఒక రకంగా మోసం చేశారు అనుకుంది. సరే, ఏదో జరిగింది, గొడవ అయింది. ఇప్పుడు ఇరుపక్షాలకు న్యాయం జరగాలి. ఇరుపక్షాలకు న్యాయం జరగడానికి సాధ్యమేనా? కాదు. ఖచ్చితంగా ఒకరు తప్పు చేశారంటే ఇంకొకరికి ఒప్పు చేశారు అన్నట్టు ఏదో జరుగుతూ ఉంటుంది కదా. ఇద్దరూ సరిగా ఉంటే, ఇద్దరూ తప్పు చేయలేదనుకుంటే ఈ ఇష్యూ రానే రాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకపరమైనటువంటి న్యాయం గురించో, అంటే లోకపరమైన న్యాయం కాదు, అది జరగకూడదు అనేది కాదు నా ఉద్దేశం. దేవుడు ఇది జరిగిస్తాడు, ఆత్మీయమైన విషయాల్లో బలాన్ని చేకూరుస్తాడు. మనకి క్రైస్తవుల యొక్క బాధ్యత ఏమిటంటే చెప్పినట్టు నేర్చుకునే ప్రయత్నం, చెప్పినట్టు చేసే ప్రయత్నంలో మనం ఉండాలి. ఇది అసాధ్యం. ఇది ఒకవేళ విషయం చేతగాక వదిలేయటం కూడా తప్పేనండి. ఇప్పుడు నేను 10 మందిని కొట్టగలను, నేను అలా ఉండి కూడా కొట్టకపోతే అది ధీమా, అది ధైర్యం, అది దేవుని కృప. నేను ఆల్రెడీ పిరికివాడిని, నాకు చేతగా దేవుని కొట్టడం, కాబట్టి నేను గమ్ము నుండి క్షమిస్తున్నపో అంటే అది మంచిది కాదు, అది ఎగతాళైపోవాలి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నిటినీ తన మనసుని తన ఆధీనంలో పెట్టుకునేటువంటి వాడు గొప్పవాడు. అవునా? తన శరీరంలో, తన మనసును తన ఆధీనంలో, కంట్రోల్లో పెట్టుకోగలిగినటువంటి వాడు గొప్ప.
కాబట్టి మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటే చక్కటి మాటలు ఉన్నాయి. మరి ఈ యొక్క 5వ అధ్యాయం మత్తయి సువార్తలోనే తర్వాత చూస్తే 47, మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయించున్నదేమి? నీకు కావలసిన వాడికి ఏదో పెడుతున్నావు అంటే దానివల్ల ఏంటి ఉపయోగం? ఈరోజు నువ్వు ఇంటికి పిలుసు, రేపు నీ ఇంటికి పిలుసు, నేను ఇస్తేనే మళ్ళీ రేపు వచ్చి తీసుకుంటుంది. చదివింపులు పెట్టినట్టు పెళ్ళిళ్ళకు, లేదంటే భోజనాలకు పిలిచినట్టు. వాళ్ళు భోజనానికి పిలిచినారు, ఈరోజు వాళ్ళ భోజనానికి పిలవకపోతే కష్టం. మీ సహోదరులకు మాత్రమే వందనం చెప్పినాడు మీ ప్రయోజనము. ఇంకేమంటాడమ్మా? మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించినట్లా మీకేమి ఫలము కలుగును, సుంకరులను అలాగే చేయించున్నారు కదా. ఎంత ఇదిగా చెప్తున్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు అంటూ ఉన్నాడు. మీరును పరిపూర్ణులుగా నిండుగా ఉండాలి. ఏదో పై మెరుగులతో ఉండేది కాదు. నేను ఎంత కఠినంగా చెప్తుంటానంటే అలా అనడం కూడా తప్పే కావచ్చు, కానీ అసలు ఆ విధంగా స్థిరంగా ఉండలేనప్పుడు, ప్రయత్నమన్నా చేయలేనప్పుడు రావటం దండగా, నమ్ముకోవడం దండగా, దేవుని అవమానపరచడమే తప్ప ఇంకొకటి లేదు. వచ్చి తను తినిపోవడం కంటే రాకుండా ఉంటే బెటర్ కదా. వచ్చామా ఒక ప్రయత్నం చేయాలి, ఒక ప్రయాసపడాలి, దేవుని కొరకు నిలబడాలి. దేవుని రక్షణను కొనసాగించే ప్రయాసం లేదు. రక్షణ ఉచితం, ప్రయాసపడితే కానీ రక్షణ కొనసాగించలేము. అది ఉచితంగా వచ్చింది కాబట్టి కొనసాగించడం కూడా ఉచితంగా ఉండదు. రక్షణను కొనసాగించాలి, కాపాడుకోవాలి. 10 రూపాయలు సంపాదించుకోవడం ఈ రోజుల్లో చాలా సులువు. దాన్ని ఒక గంట నా చేతిలో పట్టుకొని కూర్చోవాలంటేనే కష్టం. పుటక్కనే ఎగిరిపోద్ది. ఏ ఛాయ్ ఏ టిఫిన్కో వెళ్ళిపోతుంది, ఉండదు. సంపాదించడం తేలి కదా, నిలబెట్టుకోవడం కష్టం. రక్షణ కూడా అంతే, అది ఉచితంగా ఇవ్వబడుతుంది, దాన్ని కొనసాగించడం కష్టం. నామక వాస్తే పరిస్థితుల్లో మనం ఉంటే ప్రభువుకు అవమానం, దేవునికి అవమానం. కానీ ఇక్కడేమన్నాడు? మీరు నా కుమారులై ఉన్నట్లు ఇవన్నీ చేసుకుంటారండి అన్నట్టు. ఒకటే లింకు చాలా పెద్దది పెట్టేశాడు. ఏదో చిన్నది ఒక 10 రూపాయలు ఇస్తా అంటే ఇస్తే లేకపోతే 10 రూపాయల కోసం ఇవన్నీ వదులుకుంటామా, మాకు పగలే ముఖ్యం అనుకునేవాళ్ళం. దానికి దీనికి చాలా పెద్ద లింకు పెట్టాడు. మీరు నా కుమారులై ఉండినట్లు, దేవుని కుమారులై ఉండినట్లు ఇవన్నీ చేయాలి. కాబట్టి ఏదో చిన్న విషయం కాదు ఇది. అంటే సూచాయిగా తీసుకొని ఏదో మాట వినకపోతే కొడదాం, మాట వింటే సరి చేసుకొని దగ్గర తీసుకుని అనడానికి లేదు. ఖచ్చితంగా తూచా తప్పక పాటించడానికి ప్రయాసపడవలసినటువంటివి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరు మీ తండ్రికి కుమారులు అయినట్లు మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే మీరును పరిపూర్ణంగా ఉంటాడు. ఆయన దేవుడు పరిపూర్ణుడు అనేది మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇంకా మీరు గమనిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:13, కొలస్సీలు 3:13 కొలస్సీలు 3:13 ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి అని చెప్పబడుతున్నటువంటి మాట ఇది. ఎక్కడ అంత పెద్ద ఎత్తున మనకు ఆలోచన పుట్టట్లేదు. వెంటనే పుట్టేది ఏంటంటే కోపం, వెంటనే పుట్టేది ఏంటంటే బాధ, వేదన. ఇంత జరిగింది, ఏదో ఒక రీతిగా దాన్ని నేను కవర్ చేసుకోవాలి. అంటే నేను అవతలగా చేస్తే కొంచెం నెమ్మదిస్తుంది హృదయం, లేకపోతే గుచ్చుతుంటది. వాడు కొడితే కొట్టించుకొని వచ్చినావా అంటుంటది. ఏదో ఇంట్లో అమ్మగారు కదా అంటుంటారు కదా, లేడీస్, సిగ్గులేదా నీకు, వాడు కొడితే కొట్టించుకొని వచ్చినావు, పోయి కొట్టిరాపో అని కాస్త పౌరుషం నూరిపోస్తూ ఉంటారు. ఆ పౌరుషం పగ వద్దంటాడు దేవుడు, అది వద్దు అంటాడు దేవుడు. ఇటువంటి మాటలు అనేకం ఉన్నాయి. ఎఫ్ఎస్సీలు 4:32 కూడా చూస్తే, మీరు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో కూడా చూస్తే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కానీ స్పష్టంగా నేను చెప్పేది ఒక మాట మీరు గమనించుకోవాలి. ఎప్పుడు కూడా నేను బైబిల్ అనగానే ఇది ఇజ్రాయేలీలకి, దేవుని నమ్మిన బిడ్డలకి అనేది మనం స్పష్టంగా తెలుసు. ఇది మన కొరకు రాయబడ్డది. అంటే మన మధ్యలో ఈ రిలేషన్ ఉండాలి, మన మధ్యలో ఈ పగలు ద్వేషాలు ఉండకూడదు. ఇది క్రైస్తవ సమాజానికి, క్రీస్తుని అంగీకరించిన బిడ్డలకి, విశ్వాసులకు రాయబడ్డది అనేది మనం జ్ఞాపకం చేసుకుని, నేను కొంత ముందడుగు వేసి మనము లోకాన్ని సంపాదించుకోవాలి అంటే, ఇతరుల ప్రేమను సంపాదించుకోవాలంటే ఇది ఈ వాక్యాల వరకు, ఈ మాటల వరకు, శత్రువును ప్రేమించుడి, హింసించు వారి వరకు ప్రార్థన, ఈ మాటల వరకు మనం అన్యులకు సైతం అప్లై చేయాల్సిందే. అన్యులకు సైతం మనం అప్లై చేయాల్సిందే, తప్పదు. అప్లై చేయకపోతే వారి ప్రేమ ఆదరణలను పొందుకోవాలి. ఎంత కఠినుడైనా, ఎంతటి కర్కోచకుడైనా ప్రేమకు లొంగని వాడు లేడు. ఈ శత్రువులను ప్రేమించండి, వారి హింసించే వారికి ప్రార్థన, ఇవన్నీ మనము ప్రేమను చూపించేటువంటి విధి విధానాలు.
కాబట్టి ఏదో మనం ఇప్పుడు బైబిల్లో ప్రతి మాట మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే ఇది విశ్వాసుల కొరకు లేదా నమ్మిన వారి కొరకు, కానీ కొన్ని మాటలు మనం లోకంలో చేయవలసిన పనులను కూడా జ్ఞాపకం చేస్తాయి. లోకరీతిగా ఎలా నడుచుకోవాలో అవి కూడా మనకు ఇందులో నుంచే జ్ఞాపకం చేయబడుతున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకుంటేనే వాటిని నేర్చుకోగలం అన్నది నేను ఇక్కడ మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తే ఎంత మంచి మాట, నీతియుని యథార్థ వ్యక్తిలో వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోనాలి కదా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, అన్నదమ్ముల మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం, అక్కచెల్లెల మధ్య ఎటువంటి పరిస్థితులు, ఈ క్షమించే దాని గురించినటువంటి వ్యసన ఎన్నో చెప్పుకున్నాం, ఎన్నో వ్యవసాయాలు కదా, ఎన్నో మెసేజ్లు ఎన్నో చూస్తూ ఉంటాం, ఎంతో పెద్ద నోట్స్ ఉంటుంది మన దగ్గర కదా. ఇవాళ వాడు బిలవలే, వాని ఇంట్లో ఫంక్షన్ అయితే నన్ను బిలవలే, వీనింట్లో ఫంక్షన్ అయితే నన్ను బిలవలే అని ఈయన పోకుండా ఆయన పోకుండా ఈయన రాకుండా ఈ గొడవలు పెద్దవి చేసుకుంటూ ఉంటాయి. ఈ నేను మరి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, అన్యుల గురించి మాట్లాడడం లేదు. అయితే మనం చేయవలసింది ఏంటంటే హింసించుతున్న వారి కొరకు, అంటే మన విశ్వాసంలో మనం అంటే కొంతమేరనే ఉంటుంది, అది బయటి వారి నుంచి వస్తేనే హింస పెరుగుతుంది. కాబట్టి వారిని కూడా క్షమించాలి, వారిని కూడా ప్రేమించాలి, వారి కొరకు కూడా, వారి క్షేమం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇది మనం చూడవలసిన. ఇంకా మనకు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా చూస్తే ఇది పేతురు విషయంలో చెప్పబడుతున్న మాట. మనకి కథంతా మనకు తెలుసు. ఎన్నిసార్లు క్షమించాలి దేవా అని అడుగుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు అడుగుతాడు కదా, ఎన్నిసార్లు క్షమించాలి అని. ఆ సమయమున మీరు గమనిస్తే 21వ వచనంలో 18వ అధ్యాయం మత్తయి సువార్తలో నుంచే, ఆ సమయమైన పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభువా, నా సోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే అనంతం, ఎన్నిసార్లు అయినా కానీ క్షమిస్తూనే ఉండాలి అంటూ ఉంటాయి. ఎన్నిసార్లైనా క్షమిస్తూ ఉండాలంటే చిన్న దానికే గిలికజ్జాలు పెట్టుకొని, చిన్న దానికే మనసు విరగొట్టుకొని, చిన్న దానికే మనము ఏమంటారు ఏదేదో చేసుకొని క్షమించుకునే తత్వం లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నాము. మరి క్రైస్తవ జీవితం అంటే అదేనా? క్రైస్తవ జీవితం అంటే అదేనా? కుటుంబాల మధ్యలో చెప్పట్ల, సంఘాలలో చెప్తున్నాను. కాబట్టి విశ్వాసాల మధ్య జరిగే యుద్ధాలను చూస్తూ ఉన్నాం మనం కదా. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్షమించే గుణము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే లూకాసు వార్త 6వ అధ్యాయము 27, 28 వచనాల్లో కూడా మీరు చూడండి. లూకాసు వార్తలో 6వ అధ్యాయం 27, 28. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దేశించు వారి కొరకు మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ నేను ఈ అంశం వరకు జ్ఞాపకం చేస్తున్న అంశం ఏంటంటే, ఇది విశ్వాసితోటి విశ్వాసికి మన కుటుంబం. అందుకే మొదట ఏ మాట చూపించాను, మిమ్మల్ని మీరే ప్రేమించుకునే ఎడల మీకేమి ప్రయోజనము, బయటి వారిని కూడా ప్రేమిస్తే కదా అసలేంటో తెలిసేది అని నీకు ఆ మాట కూడా ముందే చూపించిన కదా. సుంకర్ను అలాగే నీకు నీవే వందనములు చెప్పుకుంటే ఎట్లాగా బయట వాళ్ళకు కూడా వందనాలు చెప్పాలి కదా. వాళ్ళు మనల్ని హింసిస్తే వాళ్ళ ధోరణి హింసించే ధోరణి, మంచి ధోరణి ఏం లేదు. కానీ మనం ప్రేమించే ధోరణిలోనే ఉండాలి కదా. ఇది వాక్యంలో మనం గమనిస్తున్నటువంటి మాట. ఇక్కడ అదే మాట మళ్ళీ రిపీటెడ్గా ఒక దగ్గర కాదు అనేక చోట్ల రాయబడి ఉండటాన్ని మనము చూస్తున్నాం. పరిశుద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక చోట కాదు 4 చోట్ల రాయబడిందంటే మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం ఖచ్చితంగా దీన్ని పాటించండి అని చెప్పటమే. 1-2 సార్లు చెప్తున్నారు ఏదైనా అంటే ఏంటని, ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ రా బాబు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ మాటలు మనకు ఎంతో అంటే క్షమించమనే గుణం ఉంటే ఊరట వస్తుంది, లేదంటే ఏంది ఇట్లా చెప్తున్నాడు అనిపిస్తుంటుంది. నాకేమో కోపం ఉంది, పోయి కొట్టరావాలని ఉంది, దేవుడేమో క్షమించమంటాడు, పోవద్దంటాడు, నాకు అప్పగించు అంటాడు. ఎక్కడ కదా ఏదైనా కోపం తెప్పించింది అనుకోండి శిల్ప, కొడితే ఇప్పుడిప్పుడే చూసుకోవాలి, మళ్ళీ ఒక నెల తర్వాత అంటే నేనే చల్లబడతా, ఇక దేవుడు నాకెందుకు. కాబట్టి మనం ఎట్లుంటామంటే హాట్ కేక్ అంటే ఇప్పుడే జరిగిపోవాలి కదా. నేను ఇట్లా ప్రార్థన చేయగానే అవతలోడి మీద పిడుగులు పడాలి, వడగళ్ళు పడాలి, వర్షాకాలం అయితే, శీతాకాలం అయితే చలి ఎక్కువై గడగడ చావాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి.
కానీ దేవుడు ఏమంటాడంటే హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి, ప్రేమించండి, ఇంకా పోయి ఏమైనా చేసుకొని డబ్బులు కమిచ్చా పెట్టిరండి, తీపి నోరు తీపి చేసిరండి అంటాడు దేవుడు. యాడ సాధ్యం? వాడు తినాలి కదా, వాడు రానియాలి కదా. మనం ప్రేమిస్తూనే ఉన్నాం, వాడు రానియాలి కదా, మనల్ని అలా చేయాలి కదా, అయినా చేస్తూనే ఉన్నాం అంటాడు. దీంట్లో సిగ్గుశనం వదిలేయాలంటాడు. ఇంకా ఇండైరెక్ట్గా ఏంటంటే నాకు అర్థమైంది, సిగ్గుశనం వదిలేసి పోతూనే ఉండాలంట, వాళ్ళతో పోతూనే ఉండాలి, వాళ్ళకి చెప్తూనే ఉండాలి. బైబిల్ వాక్యాలని కాదు, ప్రేమను చూపిస్తూ ఉండాలి. నువ్వు వద్దుపో అంటుంటారు, ఇప్పుడు అమ్మాయి కదా, వద్దుపో అంటే ఈడు ఎంట పడుతుంటాడు, ఆ టైప్ అనమాట కదా. వాళ్ళు వద్దుపో అంటుంటే మనం వెంట పడుతుండాలి. ఇది కొంచెం నాకు అనిపించింది కదా. మన తత్వాన్ని, ఇప్పుడు విష జంతువు అయినా కూడా, పాము ఏదో కథ చిన్నప్పుడు ఉంది కదా, అది మంటల్లో ఉంది. ఎవరు బాటసారి పోతా అయ్యో పాపం పాము మంటల్లో ఉందని తీసి బయటికి వేస్తే అది బయటికి రావడం వాన్నే కాటేసింది. అది దాని సహజ లక్షణం. ఇప్పుడు వాళ్ళు మనల్ని హింసించడం అనేది వాళ్ళ సహజ లక్షణం, ప్రేమించడం అనేది మన సహజ లక్షణం. ఎందుకంటే మనం దేవుని కుమారులమై ఉండినట్లు మన ప్రయత్నం ఏంటి? వాడిని హింసించడం కాదు. మన ప్రయత్నం ఏంటి? దేవుని కుమారులుగా ఉండే పరిస్థితిని పోగొట్టుకోకుండా. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడంటే ఏంటి? నా కుమారులు అని చెప్పేసి, ఇప్పుడు ఆయన కుమారులు ఆయన గుణగణాలతో ఆయన చెప్పినట్టు వినే పరిస్థితుల్లో ఉండాలా, లేదా మన సొంత నిర్ణయాలతో అసలు సొంతంగా పోయే పరిస్థితి ఉందా? విధేయతలో కానీ సేవకతత్వంలో కానీ నా రూటు నాదే అనగలిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం 10 మందిని పనికి పిలుచుకొచ్చుకొని ఇల్లు కట్టడానికి నా ఇష్టారాజ్యంగా నేను చేసిపోతా సార్ అంటే మనం చెప్తామా ఇది ఇట్లా ఉండాలి, అది ఎట్లుండాలి, అది ఎట్లుండాలి. ఇప్పుడు పెయింటింగ్ పనులు చేసేటోళ్ళు ఉన్నారు, యజమాని చెప్తాడు, వీళ్ళు ఏదో పాపం ఎక్కడన్నా నిద్రమత్తులో రెడ్డి దగ్గర బ్లాక్ వేసి వచ్చినాడు, యజమాని ఊరుకుంటాడా? ఎంకన్నా తిడతాడు, ఎంకన్నతో పాటు తీసుకొచ్చిన రాజుని తిడతాడు, తోటి పని వాళ్ళని కూడా ఒకటి చెప్తే ఒకటి చేస్తారు, ఏడబెట్టి చేస్తున్నారు మీరు మనసు అంటాడు, నాకు నచ్చలేదు అంటాడు. ఇంకా ఏమైతే మార్చమంటాడు, ఇంకా పోనీలకు ఖర్చు ఎందుకంటే మళ్ళీ మార్చాలంటే పెయింట్ తేవాలి, ఇక ఇవన్నీ మీరే ఖర్చు పెట్టాలంటాడు. ఇవన్నీ లేకపోతే ఏమంటాడు, లాస్ట్లో ఇచ్చే దగ్గర ఓ 10,000 20,000 మిగిలించుకొని అయిపోయింది అంటాడు. ఇంకేనంటాడు. ఇవన్నీ జరిగింటాయి మీ లైఫ్లో. యేసు ప్రభు దగ్గర ఈ సమస్య రావాలి, వస్తేనే మనం బాగుపడతాం. కానీ అక్కడ ఏమైపోయిందంటే, క్షమించే దేవుడు, మీరు క్షమించని చెప్తున్న దేవుడు మనల్ని మాత్రం హింసిస్తాడా? కాదు, క్షమిస్తూనే ఉంటాడు. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుంటాం. ప్రతి విషయంలో చర్చికి టైంకి రావడం కానీ, తర్వాత ఈ పద్ధతిలో మనం ఎదగాలి అంటే ఆ పద్ధతిని పట్టుకోవడంలో కానీ ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాము. నాది నాదే, నా పట్టు నాదే, నేను మారా అంటే ఏమైపోయింది? మారాను పోవలిన చేదైన జల్లముల గుండా పోతే ఏం చేసినాడు దేవుడు? పుల్ల వేసి చేసినాడు, మొత్తం తీయగా అయింది. నీ బ్రతుకును కూడా తీయగా చేయాలని అంటున్నాడు. కానీ నువ్వు ఆ పుల్లలు తీసుకునేంత స్థితిలో నువ్వు లేవు, రిసీవ్ చేసు. ఎందుకంటే అయిపోయింది, చెవులు బండబారిపోయినాయి. నేను రాను, నేను ఇదే నా టైం, ఇది నా ఫిక్స్డ్ టైం ఇంతే అనుకున్నాం, అయిపోయింది కదా, ఎవరు మార్చలేదు. ఇప్పుడు ఇవన్నీ క్షమించటం, ఇవన్నీ కూడా భరించటము, సహించటం అనే విషయాల్లోకి వస్తే, ఈ చిన్న దానిలో నువ్వు పర్టికులర్గా లేవు కాబట్టి పెద్ద విషయాల్లో నువ్వు ఉంటావని దేవుడు నమ్మలేడు. దేవుడు మనుషులు నమ్ముతారండి, చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా లేవు కాబట్టి ఏమవుతుందంటే కొన్నిసార్లు చేయి వదులుతాడు. చేయి వదిలినప్పుడు వచ్చేటువంటి కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు తట్టుకొని నిలబడ్డామంటే మన వల్ల అయ్యే పని కాదు. అందుకనే దేవునిలో ఉన్నప్పుడు అతి జాగ్రత్తతో ఉండటం చాలా అవసరం అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనకు ఎప్పుడు కూడా మన రోల్ మోడల్ ఎవరై ఉండాలి? మనకి ఎగ్జాంపుల్ ఎవరై ఉండాలి? పవన్ కళ్యాణ్ తగ్గేదేలే, అల్లు అర్జున్ ఇంత కాదు, ఏందో మనకు గుర్తుండవు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, ఏదైనా నవ్వించడానికి, ఇద్దరు పోవడానికి ఏమైనా చెప్తామంటే మాకు రావు. ఎంతసేపు వాక్యం వేసుకోవడం ఇదే సూటిగా చెప్పటం. చూసినారా వాక్యం ఇంతసేపు ఇట్ట కళ్ళు ఇట్ట పెట్టి చూస్తే ఒక్కొక్కరు ఇట్ట అంటుండ్రి, తగ్గేది లేనేసరికి అందరూ నవ్వుతున్నారు. చూసినారా? పిల్లలు నవ్వుతున్నారు, పెద్దలు నవ్వుతున్నారు, ఆడళ్ళు నవ్వుతున్నారు, మగళ్ళు నవ్వుతున్నారు. దేవునికి వందనాలు. సో ఒకరోజు ముందు వచ్చి మాకు ఈ సినిమా డైలాగులన్నీ నేర్పించుకోండి, ఎవరన్నా ఒక ట్యూషన్ పెట్టుకుంటారు, తలా ఇంత ఫీజు ఇచ్చి. ఎంత చక్కగా దేవుడు మనల్ని నేర్పాడు. రోల్ మోడల్ దేవుడు యేసయ్య మనం రోల్ మోడల్. ఆయన చెప్తా ఉన్నాడు, ఇవన్నీ యేసుప్రభు నోటి తీసిన మాటలే, మీకు ఈ నూతన నిబంధనలో నేను చూపిస్తున్నవన్నీ కూడా. దయచేసి వీటిని జ్ఞాపకం పెంచుకోవాలి. అంతేకాదు సామెతలు 25, 21, 22 కూడా చూడండి. సామెతలు 25వ అధ్యాయం 21, 22 వచనాలు ఒక్కసారి.
ఈ క్షమించడం అంటేనే చేత కావట్లేదు, క్షమించమంటేనే చేత కావట్లేదు. దేవుడు ఏమో ఇంకా కొత్త పెట్టా, ఏం పెట్టినాడు? ఇంటికి పిలిచి మటన్ బిర్యానీ పెట్టమంటున్నాడు, దమ్ బిర్యానీ. అట్లా చేస్తే వాడిని ఎత్తున నిప్పుల కుంపటి పోసినట్టు అంటాడు. మళ్ళీ చక్కటి మాట. అసలు మొదటి మెట్టే ఎక్కలేని నీకు పైన ఉట్టి కొట్టమంటున్నాడు దేవుడు. ఎంత చక్కటి మాట. మళ్ళీ చదువు నాయన. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల, అరే వాడు శత్రువు, నన్ను హింసించేవాడు అనుకోకుండా సాయం చేయి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సాయం తీసుకుంటూనే ఉన్నారు, వెనకపోటు పొడుస్తూనే ఉన్నారు. కానీ మళ్ళీ మనం మారొద్దు అంటాడు. చెప్పాడు కదా, ఒక విష జంతువు తన సహజ లక్షణాన్ని పోగొట్టుకోకపోతే నువ్వు దేవుని బిడ్డవు, నీ సహజ లక్షణాన్ని నువ్వు ఎట్లా పోగొట్టుకుంటావు? నీకు అది సహజ లక్షణం కాదు, నేర్చుకుంటున్నావు. నువ్వు నేర్చుకునేటప్పుడు దాన్ని పోగొట్టుకోకూడదు కదా. నేర్చుకుంటూనే ఉండాలి, పడాలి, లేయాలి, నేర్చుకోవాలి, మళ్ళీ పడాలి, లేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మెన్. మెన్నేనా? ఉమెన్ కాదా? గర్ల్స్ కాదా? చిల్డ్రన్ కాదా? ఎవరికైనా ప్రాక్టీస్ అవసరం అది. కాబట్టి మనం వాటిని నేర్చుకుని అవలంబించాలి. ఎంత చక్కటి మాట. 25, 21, 22లో మీరు గమనిస్తే ఎంత చక్కటి మాట ఉందంటే, ఏమనుందమ్మా? అబ్బోబ్బోబ్బో, అయ్యే పని కాదమ్మా, అయ్యే పని కాదు. ఇంత భారం పెడుతున్నాడు దేవుడమ్మా, మోయలేని బరువు పెడుతున్నాడమ్మా. క్షమించటమే ఒక ఎత్తు. ఏదో నేను క్షమించినా నీ మొహం నాకు చూపించకపో అందుము, వాటి వరకైతే ఏదో కొంచెం ఏమంటారు అన్న, అంతేనా? క్షమించడం అంటే ఏదో క్షమించినా మళ్ళీ కనపడితే నీ కథ అవుతుంది చూడు, కనపడాలి పో అని చెప్పినట్టుండాలి. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటాడు? క్షమించడం అంటే ఏమంటాడు? ఇంటికి పిలిచి భోజనం పెట్టమంటాడు. మంచి మటన్ బిర్యానో చికెన్ బిర్యానో చేసి పెట్టమంటాడు. ఎక్కడ సాధ్యం? ఎక్కడ వీలవుతుందా? కానీ దేవుడు అంటాడు, నేర్చుకోవాల్సినది నేర్చుకో. అన్ని సులువు అంటే ఏముంది? ఇంక నేర్చుకోవటంలో నీ పనితనం ఏముంది? కొంచెం కఠినమైన సబ్జెక్ట్లో కూడా నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే నువ్వు చదువరివి అని ఒకటి కదా, అంతేనా కాదు? కాబట్టి దేవుడు ఇది అసాధ్యమైతే కాదు, ఇది మనస్సుకు సంబంధించిన అంశం. ఇక్కడ ఉంటుంది మొత్తం పోరాటం అంతా. ఇక్కడ జయం పొందుకున్నావంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని శత్రువులతో ముచ్చట్లు పెట్టుకోవడం పెద్ద సమస్య కాదు. ఈ మనస్సును నువ్వు కంట్రోల్ చేయగలిగితే, ఈ పగ ద్వేషం అని కుతుకుతో ఉడుకుతున్న నీ రక్తాన్ని చల్లబరచగలిగితే, మొన్న రక్తం అని మాట అన్నాను కదా, రక్తం ఉడికిపోతుందన్న అంటారు కదా. ఈ రక్తం ఈ ఉడికిపోకుండా, బీపీలు తెచ్చుకోకుండా, షుగర్లు తెచ్చుకోకుండా కూర్చుంటే ఇది సాధ్యమే. అసాధ్యమైంది ఏం? దేవుడు మొయ్యలేని బరువు ఏది కూడా. ఆయన హింసింపబడియో నోరు మెదపలేదు. సిలువలో మనం అన్ని మాటలు గమనించుకుంటాం కదా. ఫిబ్రవరి 18 మళ్ళీ మొదలవుతాయి కదా 40 దినాల ఉపవాస ప్రాణం. ఆయన నోరు మెదపలేదు. వదకు తేబడిన గొర్రెలో తలదించుకొని నిలబడ్డాడు. మరి ఇవన్నీ ఆయన చేసి చూపించి నిన్ను నన్ను అలా ఉండమంటాడు తప్ప ఉండొద్దని చెప్పటంలా. మనం ఇంటికి పోగానే ఎగురుదాము, ఇంటికి పోగానే దూకుదాము, ఇంటికి పోగానే చేద్దామని ఆలోచిస్తున్నట్టున్నారు మీరు. ఏమీ లేదండి. ఖచ్చితంగా ఇవి పాటించాలి అంటూ ఉన్నాడు దేవుడు. ఖచ్చితంగా నువ్వు పాటించాలి అంటూ ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి 12:20 కూడా చదవండి. మనం 19 చదివాం, 20 కూడా చదవండి. రోమా పత్రికలో 12వ అధ్యాయంలో 20వ వచనం కూడా చదవండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా, బైబిల్లో 2-3 చోట్ల రాయబడింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా పాటించండి అని చెప్పటం. ఇప్పుడు ఒక దగ్గర చూశారు, మళ్ళీ రెండో దగ్గర చూపిస్తున్నాను నేను. ఏమంటాడమ్మా? నీ శత్రువులు ఆకలి కొని ఉంచే భోజనము పెట్టుము, దప్పికొని ఉంచే దాహం నగిమ్ము. కాపరి వస్తేనే ఇయ్యరు కదా, కూర్చోమని చెప్పరు. కాపరి ఇంటికి వస్తే టయానికి బిగ్ బాస్ టయానికి వచ్చినాడు, బిగ్ బాస్ పోయా, ఈ ఎపిసోడ్ పోయా, మళ్ళీ రేపు ఏడ చూడాలో దీన్ని అనుకుంటారు కదా. అందుకే మేము ఎపిసోడ్ టైం అవన్నీ రాసి పెట్టుకుంటాం. ఆ టైం కాకుండా పోవాలి ఇలా అవసరం తెలిసి. మళ్ళీ అది చూసినోడు మమ్మల్ని తప్పు పడతాడు, నా దగ్గర బిగ్ బాస్ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ఉంది అని. అరే బాబు, నీకోసమే ఇవన్నీ మేము రాసుకున్నది. ఆ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి, లేదంటే పగ పెట్టుకుంటారు. మళ్ళీ పగ తీర్చడం నా పని, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎంత చక్కటి మాటలు. మళ్ళీ చదువురా. ఆకలి కొని ఉంచి భోజనం పెట్టుము, దప్పికొని ఉంచి దాహంకిమ్ము.
అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. ఏమండి క్షమాగుణం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంత దయాగుణం ఏసైకి. ఆయన చేస్తూ మనల్ని చేయమనడం ఏమిటి? మనం ఎక్కడ చేస్తాము? సంఘానికి రావడమే గొప్ప. ఏదో ఆదివారం కదా, పోవాలి, కూర్చోవాలి, ఆశీర్వాదాలు వస్తాయేమో కదా. ఎక్కడండి? తర్వాత మాట ఒకటి ఉంది చూడమ్మ, 21వ వచనం కూడా చదువు. కీడు వలన జయింపబడక, ఇది హైలీ ఇంపాసిబుల్. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుండా పోతే క్షమించడమే గొప్ప. ఆ ఉత్తా లేదు మన చేత. దానికి తోడు ఇంటి పిసి భోజనం పెట్టమంటాడు శత్రువులను. మళ్ళీ దానికి ఏం చేయమంటాడు? మేలు చేసి పంపించాలి అంట. ఒట్టి చేతులతో పంపించకూడదు, 100-200 ఖర్చులకు ఇచ్చి పంపించాలి. అవుతుందా అన్న? కష్టంలే అన్నదమ్ముల మధ్యనే లేకపోయా. మళ్ళీ పెద్ద గొడవన అంటే ఏం లేదు. మొన్న వాళ్ళ ఫంక్షన్కు అదేదో డైలాగ్ ఉంది చూడు, ఎందుకు రా నువ్వు అంత కోపం నా మీద అని ఒక ఆయన ఎవరు హీరోనో ఎవరు అడుగుతుంటాడు. ఎందుకు రా నీకు అంత కోపము, నన్ను చంపాలన్నంత కోపం ఎందుకు వచ్చిందంటే, నీ బర్త్డే రోజు నాకు కేక్ పెట్టలే అంటాడు. అట్లాంటి దాన్ని కొట్లాడుకొని చేస్తున్నాను అన్నమ్మ. ఇది ఏదో రీల్లో చూసినా, నాకు అది సినిమానా ఏదన్నా సపరేట్గా నాకు గుర్తులేదు. జాతిరత్నం అంట, పోయి చూడండి, ఇట్లాంటి బాగానే చూస్తాను. చంపేంత కోపం ఎందుకు వచ్చిందిరా అని వాడిని అడిగితే, ఆ బర్త్డే రోజు నాకు కేక్ పెట్టలే అని. అది మన గొప్పతనం. క్రైస్తవులు వాళ్ళమ్మ. కానీ దేవుడేమో ప్రేమించమంటాడు, వారి కోసం ప్రార్థన చేయమంటాడు, వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టమంటాడు, శ్రేష్టమైన ఈవులు ఇమ్మంటాడు. ఇంకా ఏమంటాడు? మేలు చేయండి. కీడు చేసి కీడును చేయించడం కుదరదు, మేలు చేసి కీడును చేయించమంటాడు. ఇవి జరగాలి అంటే కాస్త ఉప్పు కారం తక్కువ తినాలి. ఉప్పు కారం ఏదో బీపీ కోసమే తక్కువ తినడం కాదు అన్నయ్య. బీపీ వస్తే ఉప్పు మానేయడం కాదు. అసలు పగాద్వేషాలు, అసూయలు, కడుపు పంటలు, కడుపు కాతులు ఉండకూడదంటే ఉప్పు కారం తగ్గించాలి. అప్పుడు మనకి ఇవన్నీ రావు, చిన్న చిన్న వాటికి. అంతేనా? అన్న కేక్ ఇవ్వకపోతే, చాక్లెట్ ఇవ్వకపోతే మీద పడి బరికి తీసుకుంటావులే, అలా చేయకూడదు అంటాం. దేవుడు కొడతాడంటున్నాడు. జాగ్రత్త. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. క్షమించటం అనేది ఎన్ని స్టేజీలుగా పోతున్నది. ఎన్ని స్టేజీలుగా పోతే దాన్ని దేవుడు నిర్ణయించిన స్థితిలోకి తీసుకుని వచ్చే పరిస్థితి మన హృదయానికి ఉంది. అలా ఉంటే మనం ఎలాగ దీవించబడతాం అనేది కూడా మనకు తెలుసు. దేవుడు ఇట్లాగో తను అనుకున్నవి చేస్తే ఎంత దీవించబడతామో. కొట్టుకుంటున్నారా? పగ కదా. ఏమంటే పగ అంటే 4 లిప్టిక్ వాడుకున్నది, ఇచ్చటివే ఉంటాయి గొడవలు కదా. 4 లిప్టిక్ ఆమె వాడుకున్నా, ఆమె లిప్టిక్ నేను వాడుకుంటానంటే ఎట్లా? ఎంత అసూయ ద్వేషాలు. వీటిని కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకోవడం అంటే దాచుకోవడం, కప్పిపెట్టడం కాదు, తీసేసుకోవాలి. క్షమించే గుణం మేలు చేత. కాబట్టి ఒక లిఫ్ట్కి ఆమె తీసుకుంటే నువ్వు 2 లిఫ్టిక్లు కొనియాలి ఆమెకి. అది కీడుగో బదులుగా మా అన్నం పెడతావా అంటే, రానైరా అన్నం కాదు బిర్యానీ పెడతావా. ఇది చేయాల్సి. ఒకటి అడిగితే, అది కూడా వాక్యంలో నేను మీకు చూపించగలను. ఒక్క అంగి అడిగితే ఏమి ఇవ్వాలన్నా? 2 అంగీలు ఉన్నాయి, ఒకటి అడిగితే ఒకటి ఇమ్మని ఉంది కదా. అంతేనా? నీ దగ్గర ఒకటే ఉంది, ఆ ఒకటే ఇతరులు అడిగాడు, నువ్వు ఉత్తపైన తిరగాలి ఆయనకి ఇచ్చి. అంతేనా? ఏది మంచిది? ఏది దేవుని చిత్తం? నేనైతే ఒప్పుకోను. 2 అంగీలు ఉంటే ఒకటి ఇవ్వటం పెద్ద గొప్ప విషయం కాదు. ఒకటే ఉంటే ఆ ఒకటి కూడా బీద విధవరాలు తన జీవనం అంతా దేవునికి ఇచ్చిన, దేవునికి ఇచ్చిన చెప్పట్లా, మనం ఇతరులకు ఇవ్వడం విషయంలో చెప్తున్నాను. సహాయం చేసే గుణాన్ని గురించి చెప్తున్నాను. నాకే లేదు రాబాయ్, నేనే గతి లేక బొక్కలేక తింటా అంటే నువ్వు వచ్చి మాంసం కావాలంటే ఆ నుంచి తెచ్చి పెడతారా కదా. ఈ డైలాగులు బల వస్తాయి మనకి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఎన్నో మాటలు. 17 సామెతలు 5. సామెతలు 17:5. 17:5లో ఏముందమ్మా? బీదలను వెక్కరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకో. వాడు అవసరమైన నీ దగ్గరికి వచ్చాడంటే పోరాపో, నీకేంది, నేను నీకు ఇచ్చేది ఏంది కదా. బీదల పట్ల, దీనుల పట్ల, దరిద్రుల పట్ల దేవుడు చాలా చాలా ప్రేమ కలిగి ఉంటాడు. కాబట్టి ముందు వారిని క్షమించాలి, ముందు వారిని దగ్గర తీసుకోవాలి, ముందు వారికి సహాయం చేయాలి. ఇటువంటి క్షమాగుణాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.
ఎక్కడ? ఎవరికి? నేను మీకు చెప్తున్నాను కదా, నాకు కూడా ఇవి నాకు కూడా అప్లై చేసుకోవాల్సిందే. చెప్తున్నా మీకు చెప్పి నేను చేయకపోతే నాకు లెక్క అడుగుతాడు కదా దేవుడు. కాబట్టి ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళాలో చూడండి. ఇంకా ఇక్కడ వేసిన గొంగలు అక్కడే అంటే కుదరదు. చిన్న చిన్న వాటికే రోషాలకు పోవటం, చిన్న చిన్న వాటికే పగలు ద్వేషాలు పెట్టుకోవటం, చిన్న చిన్న వాటికే మూతి 3 అంకర్లు తిప్పటం మంచిది కాదు కదా. మెటికలు విరవటం మంచిది కాదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? పగ, ద్వేషం, కోప, అసూయ, కడుపు మంట కదా. కడుపు మంట వేరు, కడుపులో ఎలకలు పరిగెత్తటం వేరు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు ఆ తిండి మీద ధ్యాస పెట్టుకొని ఎలకలు అనుకుంటారేమో. ఎప్పుడప్పుడు మెంట కూడా పెడతాడు దేవుడు కడుపులో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. మనకు 1 పేతురు 2:23 త్వరగా 1 పేతురు 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. యేసు ప్రభు గురించిన మాటలు ఆయన చేసి చూపించడానికి అనడానికి ఒక చిన్న ఉదాహరణ. ఏమంటాడమ్మా? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయం. ఏ మాట మళ్ళొకసారి చదవండమ్మా. బదులు దూషింపలేదు. ఒక్కటంటే 4 అంట. నేను ఒక్కడిచ్చి చూడో 4 ఇస్తా తిరిగి. తక్కువని కాదు నేను. మా అమ్మ మాట అయినాను, నేను మా నాయన మాట అయినాను. ఓ అమ్మ ఎన్ని డైలాగులు కదా. కాపరి మాట అయినాను, అంతే కదన్నా. కాపరి మాట అయినాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. ఇంకా ఎవరికమ్మా? దేవుడు న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు. కాబట్టి దేవునికి యేసు ప్రభువే దేవునికి అప్పగిస్తే నువ్వు నేను అప్పగించం, మాకు మేము చూసుకుంటాం అనడానికి లేదు. అందుకే మీకు మీరే పగ తీర్చుకొనక అనే మాట మొదట చూపించినండి. సరే, మంచిది. క్షమాపణ గురించి చాలా మాట్లాడుకున్నాం. పగ గురించి కూడా 2 మాటలు మాట్లాడుకొని మనం ముగించేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే పగ తీర్చడం నా పని. ద్వితీయోపదేశకాండం 32:35 ఏముందో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 32:35 త్వరగా. ద్వితీయోపదేశకాండం 32:35. ద్వితీయోపదేశకాండం 32:35. వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయో, పగ తీర్చుటయో ప్రతిఫలం ఇచ్చుటయో నాదే. చాలు. వారి కాలు జారు కాలమున. చూస్తూ ఉండే దేవుడు కాదు. నువ్వు పడిపోతుంటే పట్టుకునేటువంటి దేవుడు, అవసరార్థమే చేయించేటువంటి దేవుడు. అయ్యా నష్టపోతాని, అయ్యా కష్టపడతాని, ఇవన్నీ చేస్తే నువ్వు అనుకోక్కర్లేదు. నీకు ప్రతి సిచ్యువేషన్లో కూడా తన చేతిని అందించి నీ కాపుదల ఏదైతే ఉందో అన్ని సంరక్షణ భద్రత ఇచ్చేటువంటి దేవుడు ఆయన. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కాబట్టి మనం దేనికి వెరవక్కర్లేదు, దేనికి భయపడక్కర్లేదు. మీకు ఇప్పుడు నేను చిన్న టాపిక్ చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక పిల్లాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ అదే సిచ్యువేషన్ తీసుకొస్తాను. అదే మొదట చెప్పిన మాట. కొట్టినవాడు ఉన్నాడు, కొట్టించుకున్నవాడు ఉన్నాడు. కొట్టించుకున్నవాడు ఏడుస్తున్నాడు కదా. తామసు కొట్టాడు కీర్తన. కాబట్టి పళ్ళు కొరికింది, గిచ్చింది, కొరికింది, ఏదో చేసింది. నా చేత కాలే, కసి తీరలే. ఇప్పుడు అన్నల దగ్గరికి వచ్చింది, వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి. ఇప్పుడు ఇద్దరి మధ్య వీళ్ళిద్దరు న్యాయం తీర్చాలి. లేకపోతే ఇద్దరు పిల్లలేగా, లేకపోతే తన తామసు గారు ఓడుకోడు. అలిగినాడంటే అయిపోయాయి కదా. కాబట్టి న్యాయం తీర్చాలి. దేవుడు కూడా అంతే. ఏం చేస్తే బాగుంటుంది. ఇక్కడ మనం 2 రకాలైనటువంటి న్యాయాలు కోరుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే తామస్ గాని వీపు మీద 2 పడ్డాయి అనుకోండి, కీర్తనకు ఖుషి 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 అంటే. ఎందుకంటే నన్ను కొట్టాడు కాబట్టి బాగా. ఇప్పుడు తామస్ను కొట్టి ఒకటి, కొట్టకుండా ఒకటి, అది వదిలేదు, పక్కన పెట్టేది. ఇప్పుడు కీర్తన ఏడుస్తుంది కాబట్టి కొట్టించుకొని కీర్తనకు 2 చాక్లెట్లు 3 బిస్కెట్లు కొనిచ్చినాను అనుకోండి, ఎట్లుంటుంది? న్యాయమేనా? ఇది కూడా న్యాయమేనా? కాదా? న్యాయం కదా. తను బాధింపబడింది, తన శ్రమల్లో ఉంది, తన దుఃఖంలో ఉంది కాబట్టి తనను సంతోషింప చేయాలన్న ఆలోచన న్యాయం జరిగించటమా కాదా? కాదా? కాదా?
కాదా? అవునా? సరిగా చెప్పండి రా భయ్, నీకు అర్థం అవుతుందా లేదరా మట్టి బుర్రలా? న్యాయమేనా? థామస్ గాడే చెప్పిండు న్యాయం, కొట్టినాడే చెప్పిండు న్యాయం. ఇది మనం గమనించుకోవాలి. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. నా శత్రువులను దేవుడు వెంటనే హింసించాలి అనడానికి లేదు. ఎందుకంటే కృపాకాలంలో వారికి కూడా సమయం ఇవ్వబడుతూ ఉంటుంది. అలాగని నిన్ను వదిలేసే దేవుడు కాదు, బ్యాలెన్స్ చేసేటువంటి దేవుడు. కాబట్టి ఏమైపోతుందో తెలుసా? ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా నీ ఆశీర్వాదాలను పెంచుతూ వచ్చాడు. అందుకని అపోస్తలులు ఏ విధంగా 12 మంది శ్రమలు అనుభవించారో, అపోస్తలులు ఏ విధంగా ఆ యొక్క మరణాన్ని అనుభవించారో మీ అందరికీ తెలుసు. ఒక్కరు తప్ప అందరూ కూడా భయంకరమైన మరణాలు కదా వాళ్ళవి. కొందరు తలకిందులు సిలువ వేయబడ్డారు, కొందరు నడికి చీల్చబడ్డారు, అనిమల్స్ చేత తొక్కించబడి చంపబడ్డారు, తల నరికారు. ఇవన్నీ జరిగినాయి. ఎంతగా హింసించబడ్డారో అంతగా ఏమైంది క్రైస్తవ్యము? సింపుల్ లాజిక్. శ్రమలు పెరిగినాయి, హింసలు పెరిగినాయి. దానివల్ల యొక్క క్రైస్తవుల యొక్క బలం ఏమైంది? క్రైస్తవుల బలం అనే దానికంటే కూడా దేవుని మహిమ ఏమైంది? పెరిగింది. కాబట్టి నన్ను కొట్టిన వాడు ఏమన్నా చేయబడితేనే నాకు న్యాయం జరిగినట్టు కాదు, అది కూడా న్యాయమే. ఇక్కడ రెండు గమనించాలి. థామస్ను కొట్టడం ఒకటి, దాన్ని ఏమంటామో తెలుసా? చట్టం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. కానూన్ కా హాత్ బహుత్ లంబా హోతా హై అని అంటాం కదా, అనవా? కానూన్ కా హాత్ బహుత్ లంబా హోతా హై, ఎక్కడున్నా పట్టుకొస్తాం. కానీ పక్క దేశంలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు దోచుకొని పోయిన వాళ్ళని మాత్రం తీసుకురాలేకపోతుంది, అది వేరే విషయం. కొంతమంది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎందుకు మన దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళు బిజినెస్ పీపుల్ వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఎగరగొడతా ఉంటే చట్టం ఇలా ఉంటుంది. ఏం చేయలేదు, ఏం చేస్తాం? అది వాళ్ళ రూల్స్ మనకెందుకు? కానీ మన పరిస్థితుల్లో మనం ఏంటంటే అది ఒక చట్టం. కానీ చట్టము న్యాయము రెండు పట్టాలి, రెండు మంచివే. చట్టం తన పని తాను చేసుకుపోవాలి, న్యాయం జరిగించబడుతూనే ఉండాలి. మనం న్యాయస్థానాలకు ఎందుకు వెళ్తాం? న్యాయం జరిగించడం కోసం. పోలీస్ స్టేషన్లో ఎందుకు వెళ్తాం? ఈ రెండు విడివిడిగా ఉన్న ఒకే రకమైన పనులు చేసేటువంటి రెండు వ్యవస్థలు, రెండు శాఖలు. కాబట్టి దేవుడు న్యాయం జరిగిస్తాడు. ఇగో పగ తీర్చడం అంటే చట్టాన్ని నిలబెడతాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏడిపించిన వారిని శిక్షించడం చట్టం, ఏడుస్తున్న వారికి ఏదైనా మేలు చేయడం న్యాయం. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి రెండు చేయవచ్చు, ఏదైనా ఒకటే చేయవచ్చు. అది దేవుని చిత్తం, నువ్వు అడగడానికి లేదు. న్యాయమూర్తిని పట్టుకొని నువ్వు ఆయన శిక్షించు, నాకు 10,000 ఎక్కువ ఇప్పించు అనడానికి వీలు కాదు. ఆయన చిత్తం, ఆయన చిత్తంలో ఏది న్యాయమో అది జరిగిస్తూ ఉంటాడు. ఇది మనది. కాబట్టి చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. కాబట్టి కీర్తన 2 చాక్లెట్లు తీసుకుని పోయి మళ్ళీ నేను థామస్ను కొడతా అంటే కుదరదు. చాక్లెట్లతోనే అయిపోయింది, సెట్ అయిపోయింది కదా. దాని తర్వాత దాన్ని ఇష్యూ చేయడానికి వీలు కాదు. ఎందుకంటే నీవు బెనిఫిట్ పొందుకున్నావు, న్యాయం జరిగింది. నిన్ను ఏడిపించినందుకు నీకు న్యాయం జరిగింది. అట్లాగే వాళ్ళ చేత హింసించబడుతున్నటువంటి మనం, వాళ్ళ చేత శ్రమల గుండా వెళ్తున్నటువంటి మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుణ్ణి మనం బలవంత పెట్టకూడదు. వాడిని ఏమన్నా చేసిరా అని పెట్టి పగ తీర్చుడు నా పని అన్నావు కదా, ఇన్ని రోజులైతే ఎట్టబ్బా పోయి తొందరగా గుచ్చిరా పబ్బా ఏమన్నా తెలియక ఎన్ని చేస్తూ ఉంటాం. మనం కూడా బిగినింగ్లో చేస్తాం. దేవుని తత్వం, ఆయన యొక్క పరిస్థితి మనకు అర్థమైన తర్వాత ప్రేమించే దేవుడు కృపాకాలంలో వారికి కూడా అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎండ అందరి మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద అదే వండ, అదే వర్షం, అదే నీడ, అదే గాలి. అట్లాగే దేవుడు వారిని కూడా క్షమించే అధికారం కలిగి ఉన్నాడు. దేవుడు వారు కూడా దేవుని బిడ్డలే. కానీ నొప్పి కలగదు, కనీసం ఏడుపు రాదని నేను చెప్పట్లా. వాళ్ళు కొట్టినప్పుడు, తిట్టినప్పుడు మనసుకు గాయం కాదు, మనం ఏడవలేము అనడానికి లేదు కదా, అవుతుంది. కానీ పగ తీర్చుకునే స్థితి ఉండకూడదు, పగ పట్టకూడదు. అది క్రూరత్వము కదా, అది చెడ్డ. అందుకని దేవుడు ఏమంటాడంటే పగలు ప్రతీకారాలు అనడానికి లేదు. యాక్షన్ రియాక్షన్ అంటే నువ్వు కన్నీరు పెట్టు, నేనేమని అన్నగా వెంటనే హట్ అయ్యావు, కాసేపు ఏడ్చావు అంటే మళ్ళీ నేనేదో వస్తా బుజ్జగిస్తా, నాకున్న ప్రేమను బట్టి ఏమోలే బాబుడు ఏదో కోపంలో అన్నా అంట. అలా కాకుండా యాక్షన్కి రియాక్షన్, డబుల్ యాక్షన్ అంటే కష్టం. అలా చేయడానికి దేవుడు ఎట్టి పరిస్థితి. అందుకని ఏమంటాడంటే మానవ రీతిగా శరీరం బలహీనం కాబట్టి, శరీరం బలహీనం ఆత్మసిద్ధమే అని అన్ని విషయాల్లో చెప్పాడు. కాబట్టి ఈ పగ తీర్చుకోవటంలో కూడా ముందుకు పోతా ఉంటుంది శరీరం. ఆత్మ ఏం చేస్తుంది? ఎనికి లాగుతూ ఉంటుంది. అది మన బలహీనతను వాళ్ళు అనుకుంటే అనుకునివ్వండి, కానీ మనకు అది బలం. ఇతరులను ప్రేమించడం అనేది మనకది బలం. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా శత్రువుల ఎదుట కీర్తనలు 23:5 ఒకసారి చూడండి ఏమంటున్నాడు దేవుడు.
ఏమంటాడు ఒక్కసారి చూడండి. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట, ఇప్పుడు శత్రువులు ఏం చేస్తాడో చెప్పలే ఇక్కడ. క్షమించాడా, వాళ్ళను అట్లా పెట్టుకున్నాడా, తర్వాత ఎప్పుడైనా శిక్షిద్దామని అలా విద్యల్లో పెట్టేశాడు. రిజల్ట్ విద్యల్లో పెడతారు కదా, అట్లాగా ఇదేదో విద్యల్లో పెట్టేశాడు. అయితే నీకేం చేస్తున్నాడంట, వారి ఎదుట నువ్వు కాలర్ ఎగరేసుకొని తిరిగేటట్టుగా నీకు భోజనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని భోజనం ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఎంత శ్రేష్టమైన ఈవి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనకు తెలుసు. శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తున్నాడు అంటే ఇప్పుడు ఏదైనా కానీ అంటే ఏదో కోపం. ఇప్పుడు వీళ్ళిద్దరినే తీసుకొని ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, థామస్ కీర్తన కొట్టుకున్నారు ఇదని. ఇప్పుడు 2 చాక్లెట్లు 3 చాక్లెట్లు ఒక ఎత్తుకొని తిప్పటమో ముద్దు చేయటమో కీర్తనకు జరుగుతూ ఉంటే థామస్ గారికి ఎట్లుంటుంది? కోపం వస్తుంటుంది. అది చాలు కదా, అదే కదా శిక్ష. ఇంతకంటే గొప్ప శిక్ష అవసరమా? నిన్ను పక్కన పెట్టి నీ పేరెంట్స్, నువ్వు నమ్మినటువంటి దేవుడు నిన్నే దగ్గర తీసుకుంటున్నాడంటే అంతకంటే ఇంకా వాడి మీద అంతకంటే కోపం చూపించే అది ఇంకేం కావాలండి మనకి? కొడితేనేనా, తిడితేనేనా, నష్టపరిస్తేనేనా, తోసి పక్కన పడేస్తే అది సరిపోదా? అంతకంటే గొప్ప శిక్ష అవసరమా వాడికి? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం శిక్షించడం అంటే ఏమనుకుంటాం అంటే కొట్టడం, తిట్టడం, నష్టపరచడం, ఆస్తులు పోగొట్టుకోవడం, అన్యాయం అయిపోవడం, తొందరగా చావడం. మనల్ని హింసించిన వాళ్ళ చచ్చేయాలంటే అందరూ అయిపోతారు. ఇక అది అయ్యే పని కాదు. లోకంలో ఎవరు మిగలరు, నువ్వు నేను ఇద్దరం మిగులుతాం. శిక్షించడం దేవుడు చాలా వెరైటీగా చేస్తాడు. నీకు సమయం ఇస్తున్నాడు, ఆ సమయంలో కూడా నీ నుంచి తన ప్రేమను పక్కకు జరుపుతున్నాడు అంటే అంతకంటే హీనమైనది ఒకటి లేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కసారికి 2 సార్లకు వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఎవరికి అప్పగిస్తాడు? చీకట్లకు అప్పగించేస్తాడు, సాతానుకు అప్పగించేస్తాడు. ఇక సాతాను వాళ్ళని వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కూర్చున్నాం, మేము పాట పాడడం, మేము వాక్యం చదివాము అనుకుంటూనే ఉంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం అనుకుంటూనే ఉంటారు. సర్లే అనుకుంటున్నాను, అనుకోలేదు అనుకుంటాం. కానీ అది నిజమైన బ్రహ్మపరచ ఆత్మకు అప్పగించినప్పుడు అంతకంటే పెద్ద శిక్ష అవసరమా మనిషికి? ఒక విశ్వాసకి అంతకంటే దేవుడు చేయి వదలడానికి మించిన శిక్ష ఏమైనా ఉందండి? ఉందా? ఇట్లంటావేందయ్యా? దేవుడు చేయి వదలడానికి మించిన పెద్ద శిక్ష ఇంకోటి ఉందా విశ్వాసకి? ఇట్లంటావేంటి మరి? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను నేను. దేవుడు చేయి వదిలేశాడు ఒక విశ్వాసికి అంటే అది అంతకంటే పెద్ద శిక్ష ఇంకోటి ఉందా? అంటే కాళ్ళు బీకేశాడు, కళ్ళు బీకేశాడు అంటే పెద్ద శిక్షలు అనుకుంటున్నారా? దేవుడు చేయి వదలటం మించిన పెద్దది ఇంకోటి లేదు. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే నేను కొన్ని విషయాలు నా ఒక స్నేహితులను జ్ఞాపకం చేసుకున్నాను ఫేస్బుక్లో. అయితే వారికి నేను ఇది పెట్టాను. ఈరోజు నా వాక్యం ఇది, మీరు ఏం చెప్తారమ్మా అని ఒక మాట అన్నాను. కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది దేవుని వాక్య ప్రకారం ఉండే పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు. అయితే మానస్ అనేటువంటి ఒక అమ్మాయి చెప్తున్నమాట, ప్రైజ్ లార్డ్ బ్రదర్, శత్రులను ప్రేమించమని దేవుడు చెప్పాడు. సో ఒక్క మాటలో చెప్పాలంటే మన శత్రువులు మనకి ఎంత కీడు చేసినా అది మనం పట్టించుకోకుండా వారిని మనలో ఉన్న దేవుని ప్రేమతో క్షమించి దేవునికి వారి గురించి ప్రేరణ చేయాలి. అప్పుడు దేవుడు మన పక్షమున నిలబడి శత్రువులని మిత్రులుగా చేసి వాళ్ళు చేసిన అవమానములను మనకి ఆశీర్వాదముగా మారుస్తాడు. అది కేవలము దేవుని ప్రేమ వల్ల జరుగుతుంది. వారు ఎంత కీడు చేసినా అది నా దేవుడు చూసుకుంటాడు అని ధైర్యముగా వారు మారాలని దేవుని మనం అడగాలి. అదే మనం చేయాల్సిన, అప్పుడే మనకి ఆనందంగా ఉంటుంది. పగబెట్టుకుంటే ఆనందం ఉండదు. వాళ్ళు మారాలని ప్రార్థన. ఇది ఒక చిన్న అమ్మాయి, ఒక అమ్మాయి చెప్తున్నటువంటి మాటలు ఇవి. పగ తీర్చుట అంటే యుద్ధాలు చేసి వాళ్ళపై పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కాదు, కానీ వారు మనకు చేసిన కీడును బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు, వారిపై మనకి విజయాన్ని ఇస్తాడు, వారు సిగ్గుపడేలా చేస్తాడు, మనకి విజయాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మన మనసులో ఇటువంటి పగ స్వార్థం లేకుండా ఉంటే దేవుడు సదాకాలము తోడుగా ఉండి మనకి విజయం ఇస్తాడు అని చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్. ఇంకొకరు ఏమన్నారు అంటే
ఇంకొక సిస్టర్, ఈమె బైబిల్ కోర్సులు కూడా చేసింది. మంచిది. ఇక్కడ మనం గమనించాలి, ఈ సిస్టర్ చెప్తున్నది ఏంటంటే నీతిమంతుల పక్షాన. మరి నువ్వు నీతిమంతుడవా? నీతిమంతుడు అంటే విశ్వాసి అని అనుకుందాం. నీ విశ్వాసం ఏ లెవెల్లో ఉంది? నువ్వు అడగంగానే పోయి కొట్టొచ్చే దేవుడు లా ఉన్నట్టు దావీదు అడిగాడు. దావీదు విశ్వాసం గొప్పది. అందుకని దావీదు ఏమంటాడు? నా పక్షాన నువ్వు యుద్ధం చేసిరా అంటాడు. సెవెన్ అయిపోద్ది ఈజీ. మరి ఇప్పుడు నీతిమంతుడు అంటే విశ్వాసి. నువ్వు అంతా ఉన్నావా? నువ్వు చెప్పంగానే దేవుడు పోయి అవతల వాళ్ళ మీద పగ తెచ్చుకోవాల్సిన స్థితి నీకు ఉన్నదా? నీవు దేవుని విషయాల్లో ఎంత ఉన్నావో నీకే తెలుసు. ఇంకా వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. కాబట్టి చెప్పినా మీకు ఎక్కదు తలకి. ఇప్పుడు నేను నీతిమంతుడిని, నేను విశ్వాసని, చర్చికి వచ్చినంత మాత్రం నువ్వు నీతిమంతుడు విశ్వాసుడు కాలేవు. దేవుని మాటలు హృదయంలోనికి తీసుకొని దాన్ని అనుసరించి నడుచుకోగలిగినప్పుడే నీకు నీతి విశ్వాసం. ప్రార్థన చేసేవాడంతా కానీ, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళంత కానీ రెండు తేడాలు ఉన్నాయి. మరి చెప్పాను కదా, తెల్లనివన్నీ బైబిల్ పట్టుకున్న వాళ్ళ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈమె యాక్చువల్గా పాస్టర్ కోర్సు కూడా చేసినటువంటి ఆమె. కాబట్టి సిస్టర్ చాలా గొప్పగా చెప్పారు. ఒక అమ్మాయి చెప్పినటువంటి మాట కూడా విని మనం ముగించేసుకుందాం.
కాబట్టి ఈ సిస్టర్ చెప్తున్నది ఏంటంటే, క్షమించడం అనేది లేకపోతే దూరం అయిపోతాం దేవునికి. ఎందుకంటే తీర్పు దినాన్ని నేను చూసుకుంటాను అన్నాడు. మనం క్షమించకుండా మనం అడుగులు ముందుకు వేస్తే దేవుడు మనల్ని దూరం పెట్టేస్తే, ఇప్పుడే చెప్పాను కదా, దూరం పెట్టేస్తే అంతకంటే శిక్ష పెద్దది ఇంకోటి. కాబట్టి మనం వీటిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సత్యవంతుడు, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడు. పగ తీర్చడం నా పని అన్నాడు కాబట్టి పగ తీర్చడం ఆయనకు అప్పగించేద్దాం. ప్రతిఫలం ఆయనే ఇస్తాడు. మనకి ఇస్తాడు. ఏడుస్తున్న మనకి, బాధపడుతున్న మనకి డబుల్ ఆశీర్వాదాలు ఉంటాయో, త్రిబుల్ ఆశీర్వాదాలు ఉంటాయో, ఎన్నింతల ఆశీర్వాదాలు ఉంటాయో మనకు తెలియదు, కానీ ఆశీర్వదిస్తాడు. మనల్ని బుజ్జగించడం, మనల్ని మెత్తపరచడం, మనల్ని సంతోషపెట్టడం తండ్రిగా ఆయన బాధ్యత. ఆయన అలాగే చేస్తాడు. పగ తీర్చడం దగ్గరికి వచ్చేసరికి ఇంకా కొట్టలేదే, ఇంకా తిట్టలేదే, ఇంకా వానికి ఏ నష్టం కలగలేదే అని మనం దేవుని విశ్వసించాల్సిన పని లేదు. ఒక్కసారి దేవునికి అప్పగించామంటే ఈ సిస్టర్ చెప్పినట్టుగా తీర్పు దినం వరకు మనం ఎదురు చూడాల్సిందే. కొన్నిసార్లు దేవుడు వారికి కూడా క్షమించే పరిస్థితి ఉంటే క్షమించి ఒక అవకాశాన్ని తిరిగి ఇస్తాడు కదా. ఎవరికైనా మళ్ళీ ఒక అవకాశం ఇవ్వటం మంచిదా చెడ్డదా? ఎంత చెడ్డోడికైనా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వటం అవసరమా లేదా? కాబట్టి దేవుడు అవకాశాలు ఇస్తున్నప్పుడు దాన్ని పోగొట్టాల్సిన బాధ్యత మన మీద లేదు. ఇంకా మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మనం ప్రార్థన చేసుకుందాం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. కాబట్టి పగ ద్వేషాల గురించి కాదు, అందరూ మారాలని, అందరూ దేవుని బిడ్డలుగా ఉండాలని, శత్రువును సైతం ప్రేమించి వారికి భోజనం పెట్టాలి, అప్పుడే వారి తల మీద నిప్పుల కుంపటి పెట్టినట్టు ఉంటుంది అనేది మన వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి అలాంటి ప్రవర్తన వైపు మనం ముందుకు వెళ్దాం. అలాంటి ప్రవర్తన దేవుడు కలిగి ఉన్నాడు. హింసింపబడి నోరు మెదపలేదు. ఈ మాటలు కూడా నేను మీకు చూపించాను. ఆయన సిలువలో పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమనేటువంటి మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో సిస్టర్ చెప్పినట్టు దేవుడు ఎప్పటికైనా పగ తీరుస్తాడు. దేవుడు తప్పకుండా మనకు న్యాయం చేస్తాడు. ఆ చట్ట ప్రకారమా, న్యాయ ప్రకారమా, ఆయన కృప ప్రకారం ఏ నిర్ణయం అన్నా కానీ దానిని మనం ఒప్పుకోవడమే మనం చేయాల్సినటువంటి పని. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలయ్యా. ఈరోజు మరొకసారి ప్రభా నీ నామ మహిమార్థమై శత్రువులను ప్రేమించాలి, పగ తీర్చడానికి నా పని కాదు నీ పని అని మేము చెప్పగలిగినట్టుగా మాకు ఇచ్చిన వాక్యాహారమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కృప దయచేయండి, కనికరం చూపించండి, వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారుగా మేము ఉండుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకని ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.